ఇట్ క్యాన్ బి నల్లిఫైడ్. అది నల్ అండ్ వాయిడ్ కిందనే కన్సిడర్ చేస్తారు. రైట్? ఆ జ్యూరిస్డిక్షన్ కూడా చాలా రకాల కింద చదువుకున్నాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ is of highest importance because ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఏ కోర్టులో ఇన్స్టిట్యూట్ చేయాలనేది చట్టం డిసైడ్ చేసేసింది. ఆల్ క్రిమినల్ మ్యాటర్స్ విల్ గో టు క్రిమినల్ కోర్ట్స్, ఆల్ సివిల్ మ్యాటర్స్ విత్ సమ్ ఎక్సెప్షన్స్ విల్ గో టు సివిల్ కోర్ట్స్. ట్రిబ్యునల్స్ ఇవన్నిటికి సంబంధించిన మ్యాటర్స్ అవే డీల్ చేయాలి. అలా ఎవరి పరిధి వారిది చట్టం డిసైడ్ చేసేసింది. సో ఆ కోర్టు ఆ చట్ట పరిధిలోనే, దానికి ఇచ్చిన పరిధిలోనే ఏదైనా సూట్ గానీ ప్రొసీడింగ్ గానీ యాక్సెప్ట్ చేసి ట్రై చేయాలి. దానికి అది ట్రై చేసే రైటే, లేకపోతే మొత్తం ప్రొసీడింగే ఇన్వాలిడ్ అయిపోతుంది కదా. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ ఆఫ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్. అది కాక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆఫ్ పెకినరీ జ్యూరిస్డిక్షన్. ఆ కోర్ట్ కి కూడా పెకినరీ జ్యూరిస్డిక్షన్, ప్రతి కోర్ట్ కి పెకినరీ జ్యూరిస్డిక్షన్ అనేది చట్టం డిసైడ్ చేసింది. ఎందుకంటే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద కోర్ట్స్. అన్ని పెకినరీ జ్యూరిస్డిక్షన్ లేకపోతే అంత బర్డెన్ ఒక కోర్ట్ మీద పడిపోతుంది, లేదా సుపీరియర్ కోర్ట్స్ మీద పడిపోతుంది. కాబట్టి సాగ్రిగేట్ చేసి లోయర్ కోర్ట్స్ కి వాటి పరిధి ఇచ్చారు, మిడివల్ కోర్ట్స్ కి దాని పరిధి ఇచ్చారు, సుపీరియర్ కోర్ట్స్ కి వాటి పరిధి ఇచ్చేసారు. సో కోర్ట్స్ కి పరిధి డిసైడ్ కాబడి ఉన్నింది కాబట్టి సేమ్ ఇస్ కేస్ విత్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. కానీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ని అక్కడ ఇక్కడ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ సడలించుకోవడానికి మనకి రైట్స్ ఉండినాయి కొన్ని ఎక్సెప్షనల్ సెకంస్టాన్సెస్ లో. కానీ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే కోర్ట్ డీల్ చేయడానికి లేదు. సిమిలర్లీ పెకినరీ జ్యూరిస్డిక్షన్ లోను అది ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ కింద పడకుండా ఉండుంటే ద కోర్ట్స్ కెన్ ట్రై. కానీ ఇర్రెగ్యులర్ జ్యూరిస్డిక్షన్ అయితే పర్వాలేదు, అటువంటి డిగ్రీస్ ని మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు ఇఫ్ ద పార్టీస్ ఆర్ నాట్ పుట్ ఎట్ లాస్ అని, లైక్ పుట్ ఎట్ ఇంజస్టిస్ అని. ఇప్పుడు ఈ అన్ని పాయింట్స్ మనం ఈ ఒక్క 21 సెక్షన్ లోనే చదువుకోవచ్చు. I'll read the section for you. No objection as to the place of suing shall be allowed by any appellate or revisional court. I told you before what appellate court is and what a revisional court is. మన అపీల్ కి వెళ్ళిన కోర్ట్ ఏమైతే ఉన్నిందో అది అపీలేట్ కోర్ట్ అవుతుంది. రెవిజన్ కి కనుక మనం ఫైల్ చేసుకుంటే అది ఆ పర్టికులర్ కోర్ట్, ఆ రెవిజన్ డీల్ చేస్తున్న కోర్ట్ ఏమైతే ఉన్నిందో అది రెవిజనల్ కోర్ట్ అవుతుంది. ఆ రెవిజనల్ కోర్ట్ మళ్ళీ సెపరేట్ గా ఏముండవండి. రైట్? సో నో అబ్జెక్షన్ యాజ్ టు ద ప్లేస్ ఆఫ్ సూయింగ్. ఆబ్జెక్షన్ దేనికి సంబంధించి? ప్లేస్ ఆఫ్ సూయింగ్ అంటే ఆ కోర్ట్ కి పర్టికులర్ ఆ పర్టికులర్ సూట్ ట్రై చేయడానికి రైట్ లేదు. దేన్ని బేస్ చేసుకొని ప్లేస్ ఆఫ్ సూయింగ్ అంటే మనం టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కోసం కదా చదువుకున్నాం. ఆ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లో మళ్ళీ ఏమొస్తుంది? ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సూట్స్ ఎక్కడ ఫైల్ చేయాలి, మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సూట్స్ ఎక్కడ ఫైల్ చేయాలి, ఇవన్నీ మనం చాలా డీటెయిల్ గా చదువుకున్నాం 16 to 20లో కదా. సో అటువంటి తరుణంలో ఒక కోర్ట్ కి ఆ పర్టికులర్ సూట్ ట్రై చేయడానికి లేదు, బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ. దానికి ఇచ్చిన టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉందో అందులోకి ఆ పర్టికులర్ మ్యాటర్ రాదు అని తెలిసి కూడా కోర్టు తెలియకో డిసైడ్ చేసేస్తే దాని మీద ఏమైనా ఆబ్జెక్షన్ ఉండుంటే ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్లీ ఆపోజిట్ పార్టీ, ఫైలింగ్ పార్టీకి ఉండదు కదా, ఆపోజిట్ పార్టీకి ఉంటుంది. ఆపోజిట్ పార్టీ ఇస్ ఆబ్వియస్లీ సూట్ కాబట్టి డిఫెండెంటే అవుతారు. లేదు ఆ డిఫెండెంట్ కో లేకపోతే ప్లేంటిఫ్ కో ఫేవరబుల్ గానో ఇన్ఫేవరబుల్ గానో ఒక డిగ్రీ కనుక పాస్ అయిపోతే వాళ్ళు అపెలేట్ కోర్టుకి వెళ్తే అపీల్ ఎవరు చేసుకుంటారు? ఆబ్వియస్లీ ఎవరు చేసుకోవచ్చండి? ఎవరైతే ఓడిపోయింటారో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేసుకుంటే నెగ్గే వాళ్ళు చేసుకోకూడదు ఉందా అండి? వాళ్ళకి ఆ డెసిషన్ నచ్చలేదు అనుకో, వాళ్ళు వెళ్ళకూడదు అపీల్ కి కదా. సో ఈదర్ ఆఫ్ ద పార్టీస్ కెన్ గో ఫర్ ద అపీల్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణోద్ తోటే ఉన్నింది, ప్లేంటిఫ్ ఫైల్ చేసుకున్నారు, నాకు 1 లక్ష రూపాయలు రావాలి అని. కోర్ట్ ఆఫ్టర్ ఆల్ ది సర్వ్ ప్రొసీడింగ్స్ అదేమో నీకు 80,000 వస్తాయని ఇచ్చింది. అగ్రీ అవుతారా అవరా ప్లేంటిఫ్? ఇన్ కేస్ అయ్యారనుకో వారు వెళ్ళొచ్చు అపీల్ కి? వెళ్ళొచ్చు మేడం, వెళ్ళొచ్చు కదా. టు ఈదర్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళు ఏమని కంటెంట్ చేస్తా అంటే నేను 1,00,000 రూపాయలు 1,10,000 అడిగాను విత్ ఇంట్రెస్ట్, కానీ ఆ కోర్ట్ నాకు ఆ బేసిక్ అమౌంట్ కూడా ఇప్పించకుండా మరి 50,000 80,000 ఇప్పించింది. ఐఎమ్ అగ్రీడ్ బై ద డెసిషన్ ఆఫ్ ద లోయర్ కోర్ట్. ఎస్ వెళ్ళొచ్చు వారు కూడా. టు ఈదర్ ఆఫ్ ద పార్టీస్ కెన్ ప్రిఫర్ ఎన్ అపీల్ కదా. సో ఇట్లా అపీల్ కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే దేనికి సంబంధించి? ప్లేస్ ఆఫ్ సూయింగ్ ఆబ్వియస్లీ ఇస్ అబౌట్ టెరిటరీస్. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కోసమే చెప్తుంది. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి మీకు ఏదైనా ఆబ్జెక్షన్ ఉండినప్పుడు అది ఎప్పుడు తీసుకోవాలట? I'll read this for you. No objection as to the place of suing shall be allowed by the appellate court or the revisional court
unless such objection was taken by the court of first instance at the earliest పాసిబుల్ ఆపర్చునిటీ. అంటే ఎర్లియస్ట్ స్టేజ్ లోనే మీరు ఆబ్జెక్షన్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ? సూట్ నడుస్తుండగానే, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఎక్కడ సూట్ ఫైల్ చేశారో ఫస్ట్ టైం ఆ కోర్టులోనే మీకు ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అన్నారు కాబట్టి అక్కడ సూట్ నడుస్తుంది కాబట్టి ఆబ్జెక్షన్ ఆబ్వియస్లీ డిపెండెంట్ ఉంటుంది కాబట్టి డిఫెండెంట్ రేజ్ చేయాలి. ఈ కోర్టుకి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు అనే ఆబ్జెక్షన్ కనుక మీకు ఉంటే స్టార్టింగ్ లోనే అట్ ద ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం అంటే మళ్ళీ ఎప్పుడు రేజ్ చేయాలట? బిఫోర్ ద ఇష్యూస్ ఆర్ సెటిల్డ్ అని చెప్తారు. ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది కదా కోర్టు, అది ఫ్రేమ్ చేస్తున్న టైంలో కానీ ఫ్రేమ్ చేయక ముందు కానీ ఆబ్జెక్షన్ ఏదైనా ఉండుంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి ఆ టైంలోనే మీరు రేజ్ చేసుకోవాలి. అప్పుడంతా మీరు గమ్ముగా ఉండి మీరు గమనించుకోకుండా ఇప్పుడు ఆ డిగ్రీ అంతా వచ్చేసేదాకా మీరు ఊరుకొని అపీల్ టైంలో మీరు రియలైజ్ చేసుకున్నారు ఆ పర్టికులర్ కోర్టుకి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు అని. ఆబ్జెక్షన్ మీరు ఎక్కడ ఎత్తుతున్నారు? అపీల్లో రాశారు ఒక గ్రౌండ్ కింద. ఏ కోర్టు అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్టుకి అసలు సూట్ ట్రై చేసే రైటే లేదు, దానికి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు, అందుకని డిగ్రీ నలిఫై చేయండి అని చెప్పి మీరు అపీల్లో అడుగుతున్నారు. అడిగితే అప్పుడు అపలేట్ కోర్ట్ ఏం చెప్తుందట? యు ఆర్ బార్డ్ ఫ్రమ్ సీకింగ్ సచ్ ఆబ్జెక్షన్. మీకు అడగడానికి ఇప్పుడు అర్హత లేదు, నేను తీసుకోను కూడా. మీరు లోయర్ కోర్టులో ఏం చేశారండి? ఫస్ట్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఎక్కడ ఫస్ట్ సూట్ ఫైల్ చేశారో అక్కడ. అదంతా ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు మీరు గమనించుకోకుండా ఏం చేశారు? మీరు అట్లీస్ట్ స్టార్టింగ్ లో సూట్ ఫైల్ చేసినప్పుడే మీరు గమనించుకోవాలి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ కాబట్టి మీకు. లేదు ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడైనా మీరు గమనించుకోవాలి. రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసినప్పుడు గమనించుకోవాలి. లేదు ఇంకేమైనా ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి గమనించుకోవాలి. లేదు అట్లీస్ట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తున్నారు అప్పుడైనా గమనించుకోవాలి. లేదు ఇష్యూస్ ఫ్రేమ్ చేసేసారు, ఎవిడెన్స్ ఇస్తున్నారు అప్పుడైనా గమనించుకోవాలి. లేదు మీరు ఇదంతా పీరియడ్ వదిలేసి అట్లీస్ట్ జడ్జిమెంట్ ఇచ్చే ముందైనా గమనించుకోవాల్సి ఉండే. లేదు ఇప్పుడు వచ్చి మీరు అపలేట్ కోర్టులోనూ అది మీరు ఇష్యూ రైజ్ చేస్తే మా కోర్ట్ టైం అంతా ప్రెషియస్ టైం ఏమవ్వాలి? ఇప్పుడు దీన్ని నల్లిఫై చేసి నేను మళ్ళీ ఫ్రెష్ సూట్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ ప్రొసీడింగ్స్ ని నేను యాక్సెప్ట్ చేస్తే ఇట్లా అందరూ అడుగుతూ ఉంటే ఏమవ్వాలి? కోర్ట్స్ ఓవర్బర్డెన్ అయిపోతాయి. కాబట్టి ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనేది సెక్షన్ 21 లో ఇంట్రడ్యూస్ చేశారంట. ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో స్టార్టింగ్ మీరు ఎక్కడ సూట్ ఫైల్ చేశారో ఆ కోర్టులోనే ఇనీషియల్ స్టేట్ లోనే మీరు రేజ్ చేయండి ఆబ్జెక్షన్ ఉంటే మీకు. లేదు ఇనిషియల్ స్టేట్ అంటే ఎప్పుడని చెప్పాను మళ్ళీ నేను చాలా క్లియర్ గా, బిఫోర్ ది ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఫ్రేమ్ చేయక ముందు అట్ ద ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం అన్నారు కదా. ఎర్లియస్ట్ పాయింట్ అంటే ఎప్పుడు ఎర్లియస్ట్ పాయింట్? నాకు ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం జడ్జ్మెంట్ ఇచ్చే ముందే నేను అప్పుడే రియలైజ్ చేసుకున్నానండి అని కంటెంట్ చేస్తాను. సో మీరు అలా you have to raise the objection at the earliest point of time, and that earliest point of time is before the framing of issues కోర్ట్ ఫ్రేమ్ చేయక ముందే. లేదు చేసేసింది చేస్తున్న టైంలో అట్లీస్ట్ ఈ రోజు సమన్స్ ఇస్తుంది కదా కోర్టు, ఏమని ఈ రోజు ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తున్నాం అండి, బోత్ ఆఫ్ ద పార్టీస్ హ్యావ్ టు అటెండ్ బిఫోర్ దిస్ కోర్ట్ అని చెప్పి. సో అట్లా ఇచ్చినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా మీరు గమనించుకొని ఆబ్జెక్షన్ రేజ్ చేయాలి. అక్కడ కనుక రేజ్ చేయకపోతే డిగ్రీ వచ్చేదాకా ఉండి వెయిట్ చేసి అపలేట్ కోర్టులో కనుక ఈ ఆబ్జెక్షన్ రేజ్ చేస్తే అటువంటి ఆబ్జెక్షన్ ని అపలేట్ కోర్టు కానీ రెవిజనల్ కోర్టు కానీ, రెవిజన్ లో అడుగుతున్నాం అనుకోండి ఆబ్జెక్షన్ ని, అటువంటిది తీసుకోదు అని చెప్తుంది. కానీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ ఏమిటి అంటే ఒకే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ లో అపలేట్ కోర్ట్ కానీ రెవిజనల్ కోర్ట్ కానీ ఆబ్జెక్షన్ ని తీసుకుని కన్సిడర్ చేస్తుంది. ఏమిటి ఆ సర్కమ్స్టాన్స్ అంటే, మీరు లోయర్ కోర్టులోనే అడుగున్నారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎక్కడ సూట్ ఫైల్ చేశారో ఆ కోర్టులోనే మీరు ఆబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు. అయ్యా ఈ కోర్టుకి ఆ సూట్ ట్రై చేసే రైట్ లేదు, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు, ఇది పలానా కోర్ట్ కిందకి వస్తుంది, ఈ కోర్టులో ఫైల్ చేసేసారు గమనించండి అంటే మీరెవరు నాకు చెప్పడానికి? నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆ కోర్ట్ కన్సిడర్ చేయలేదు అనుకోండి, అప్పుడు అపలేట్ కోర్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు మీ బాధ్యత ప్రకారం లోయర్ కోర్ట్ ని హెచ్చరించారు, అయ్యా ఇది లేదు మీరు నోటీస్ కి తీసుకొచ్చారు, హెచ్చరించారని అనకూడదు, సారీ, మీరు ఆ కోర్ట్ నోటీస్ కి తీసుకొచ్చారు ఈ కోర్ట్ కి ఈ పర్టికులర్ సూట్ ట్రై చేసే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి కిందని చెప్పినా సరే లోయర్ కోర్టు దాన్ని కన్సిడర్ చేయకుండా ప్రొసీడింగ్స్ అంతా కంటిన్యూ చేసేసి డిగ్రీ ఇచ్చేసింది. మీరు అగ్రీ అవుతారు కదా, అప్పుడు అపలేట్ కోర్టులో అడుగుతారు అనమాట. లేదు మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదండి,
దిస్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్ అనో ఏదో అప్లికేషన్ పెట్టుకుంటారు కదా. సో దాని మీద ఏదో ఒక ఆర్డర్ వస్తుంది కదా, ఆ ఆర్డర్ మీద కూడా అప్పీల్కి వెళ్ళచ్చు. ఇదిగోండి మాకు ఆబ్జెక్షన్ యాజ్ టు జ్యూరిస్డిక్షన్ ఉంటే మేము కంటెంట్ చేస్తే లోయర్ కోర్ట్ కన్సిడర్ చేయలేదు అని ఆ పర్టికులర్ ఆర్డర్ మీద యూ కెన్ గో ఫర్ అన్ అపీల్ లైక్. సో అప్పుడు అపీలేట్ కోర్ట్ అయితే ఆ పాయింట్ ని కన్సిడర్ చేస్తుంది. రైట్, ఇస్ దిస్ క్లియర్ అండి? No objection as to the place of suing shall be Yes, ma'am. allowed by the appellate or the revisional court. Allowే చేయదు appellate court కానీ revisional court కానీ అటువంటి ఆబ్జెక్షన్ ని అలౌ చేయదు. అన్లెస్ ఎప్పుడు దాకా ఓన్లీ ఎక్సెప్షన్ ఏమిటి చెప్తున్నారు? అన్లెస్ such objection was taken in the court of first instance. court of first instance అంటే ఫస్ట్ టైం మీరు సూట్ ఎక్కడ ఫైల్ చేశారో లేదంటే ఏదైనా ప్రొసీడింగ్ ఎక్కడ ఫైల్ చేశారో ఆ కోర్ట్ ని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం అన్నమాట. సో ఆ కోర్టులో కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే ఆ ప్లీ మీరు తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. ఎంత త్వరగా రియలైజ్ చేసుకొని ఎంత త్వరగా మీరు ఆ పాయింట్ కంటెంట్ చేస్తే అంత మేలు జరుగుతుంది అన్నట్టు. అప్పుడు తీసుకుంటే తప్పితే అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీలోనే కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఆబ్జెక్షన్ తీసుకుంటే తప్పితే అండర్ కోర్ట్ ఆఫ్ అండర్ ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ ఎప్పుడు అవుతుంది అంటే అండ్ ఇన్ ఆల్ కేసెస్ where the issues are settled. issues settle అవుతున్నప్పుడు కానీ or before such settlement. ఆ issues settle అవ్వక ముందు కానీ. ఓకే, and unless there has been a consequent failure of justice. లేదు, మీరు ఆబ్జెక్షన్ రేజ్ చేయలేదు, మీరు మీకు తెలియలేదు, అది ఊరుకున్నారు, డిఫెండెంట్ కంటెంట్ చేయలేదు, డిగ్రీ వచ్చేసింది. కానీ ఆ డిగ్రీ మూలంగా లాస్ కనుక జరగలేదు అనుకోండి, అప్పుడు కూడా ఆబ్జెక్షన్ ని యాక్సెప్ట్ చేయదు కోర్ట్. కానీ ఏదైనా ఒక పార్టీకి ఇంజస్టిస్ కనుక జరుగుంటే సో కాల్ డిఫెండెంట్ కి అటువంటి డిగ్రీ మూలంగా ఆ కోర్టుకి ఆ జ్యూరిస్డిక్షన్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేకుండా డిగ్రీ పాస్ చేయడం మూలంగా ఆ పర్టికులర్ డిఫెండెంట్ కి ఏదైనా ఇంజస్టిస్ జరిగితే అప్పుడైతే కన్సిడర్ చేస్తుంది. ఈ రెండు విషయాల్లో అయితే కన్సిడర్ చేస్తుంది. ఒకటి, కోర్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్స్టాన్స్ లోనే ఆబ్జెక్షన్ తీసుకొని ఉండాలి at the earliest point of time, and that earliest point of time is before framing of issues or at the time of framing of issues or at the time of settlement of issues. ఆ టైంలో తీసుకొని ఉండాలి ఆబ్జెక్షన్. లేదు, తీసుకోలేదు, మర్చిపోయారో ఫెయిల్ అయ్యారో అయినప్పుడు ఇన్ కేస్ అటువంటి డెసిషన్ మూలంగా అటువంటి డిగ్రీ మూలంగా ఏదైనా పార్టీకి ఇంజస్టిస్ జరిగితే అప్పుడు అప్పలేట్ కోర్టు అటువంటి ఆబ్జెక్షన్ ని స్వీకరిస్తుంది. లేదా ఇంకా ఏ తరుణంలో మాత్రం ఆబ్జెక్షన్ యాజ్ టు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అప్పలేట్ కోర్టు కానీ రెవిజనల్ కోర్టు కానీ స్వీకరించదు. ఓకే, క్లియరా అండి? ఎస్ మ్యామ్. ఎస్, దీని రిలేటెడ్ ఇంకొక పాయింట్ మళ్ళీ మనం ఇక్కడ ఏం ఆలోచించాలి అంటే, ఓకే డన్. సో ఇక్కడ మనం ఇంకొక థింగ్ కన్సిడర్ చేయాల్సింది ఏముందంటే, నేను మీకు నిన్ననే చెప్పాను, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేరే, ఇంకా ఇంకోటి ఏం చెప్పాను? ఇర్రెగ్యులర్ మేడం. ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేరే. ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే అసలు ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షనే లేదు. అది ఎటువంటి జ్యూరిస్డిక్షన్? ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్. అంటే బై బర్త్ ఒక కోర్టుకి ఇచ్చిన జ్యూరిస్డిక్షన్ ఏమైతే ఉన్నిందో విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కోర్ట్, ఆ కోర్టుకి ఇచ్చిన జ్యూరిస్డిక్షన్ ఏమున్నిందో అటువంటి జ్యూరిస్డిక్షన్ నేను చెప్పాను కదా, రెండు విషయాల్లో కన్సిడర్ చేస్తారు. ఒకటి, ఫస్ట్ ఇంపార్టెంట్ జ్యూరిస్డిక్షన్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్, అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఇస్ pecuniary jurisdiction. Territorial jurisdiction can be as I say, it depends on the facts of the case. Like కావాలంటే మనం దాన్ని మన ఫీజిబుల్ థింగ్ కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు, బికాస్ దానికి సడలింపులు ఉండిన ప్రొవిజన్స్ ఉండినాయి కాబట్టి అంటే అదంతా ఎఫెక్టివ్ పాయింట్ ఏం కాదు. కానీ ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏమంటే సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్. ఒక కోర్టుకి సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే అసలు అది ట్రై చేయకూడదు. ట్రై చేస్తే అటువంటి డిగ్రీ కానీ జడ్జ్మెంట్ కానీ నల్ అండ్ వాయిడ్. సబ్జెక్ట్ మ్యాటర్ ఏం చెప్పాను కదా, సివిల్ కోర్ట్స్ అయితే ఓన్లీ సివిల్ మ్యాటర్స్ డీల్ చేస్తే, క్రిమినల్ కోర్ట్స్ క్రిమినల్ మ్యాటర్స్ డీల్ చేస్తే, అండ్ నాట్ వైస్ వర్సా. క్రిమినల్ కోర్టుకి వెళ్ళి మీరు సివిల్ రైట్ ఎన్ఫోర్స్ చేసుకోలేరు, సివిల్ కోర్టుకు వచ్చి క్రిమినల్ థింగ్స్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయలేరు కదా. సో ఇది కంపల్సరీ ఇది ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ తీసుకోండి. అలాగే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ లోను మనకి ఏమొస్తుందంటే ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ రెండు తటస్థ పడతాయి. ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ లో అది కంపల్సరీ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. యూ గెటింగ్ మై పాయింట్? లైక్
ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి ఆ కోర్టుకి, అస్సలు ఆ కోర్టు అది ట్రై చేయడానికి లేదు, చేసినా అది చెల్లదు. కానీ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ విషయానికి వస్తే మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయొచ్చు, లో ఒక్కొక్క కోర్టుకి ఒక్కొక్క పరిధి ఇచ్చారు. లోయర్ కోర్టుకి లోయెస్ట్ అమౌంట్ ఎంతో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జేసీజే కోర్టుకి 20 lakhs వరకు పరిధి ఇచ్చారు ట్రై చేయడానికి. దానికి మించి ట్రై చేసే రైట్ దానికి ఉన్నిందా? బీయింగ్ ఎ లోయర్ కోర్ట్, సబార్డినేట్ కోర్ట్ ఉన్నిందా? లేదు మేడం. సో అది ట్రై చేసిందనుకో, అది ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అయిపోతుంది దానికి. కానీ అదే మ్యాటర్ సుపీరియర్ కోర్ట్ తీసుకోండి, సబ్ కోర్ట్ ఉన్నిందనుకో, సబ్ కోర్టును 20 lakhs 1 rupee నుంచి 50 lakhs లోపు ఏ మ్యాటర్ అయినా ట్రై చేసుకోవచ్చు. కానీ అక్కడ తీసుకొని వెళ్ళి 19 lakhs వర్త్ సూట్ ఫైల్ చేసేసారు. దానికి రైట్ ఉందా లేదా? పరిధి అయితే ఇచ్చున్నారు, కానీ రైట్ ఉందా లేదా? బికాస్ ఇట్ ఇస్ ఎ సుపీరియర్ కోర్ట్, ఇట్ క్యాన్ యాక్సెప్ట్ కదా. Yes, Yes. ma'am. ఆ రూల్ ఎందుకు పెట్టారంటే కోర్ట్స్ ని ఓవర్ బర్డన్ చేయకుండా ఉండడానికని పరిధి పెట్టేశారు. ఇంత అమౌంట్ ఉండేది లోయర్ కోర్ట్స్ అన్ని చూస్తే, దీనికి మించితే ఇంకొక హైకోర్టు చూస్తుంది, హైయర్ కోర్టు చూస్తుంది, దానికన్నా మించితే దాని సుపీరియర్ కోర్టు చూస్తుంది అనేది లిమిట్ పెట్టారు. ఇది ఎందుకు పెట్టారంటే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ కోర్ట్స్. అంతేగాని ఇప్పుడు లోయర్ కోర్టుకు ఉండే రైట్ హైయర్ కోర్టుకి ఉండదు అని చెప్పగలరా మీరు? No, madam. నేను మీకు నిన్న చెప్పాను ఎగ్జాంపుల్, మంత్రికి ఉండే రైట్ రాజుకు ఉండదా? ఉంటుందా? ఉంటుంది మేడం. ఉంటుంది కదా. సో ఇక్కడ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ లో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, లోయర్ కోర్టు దాని లిమిట్స్ దాటి కనుక బిహేవ్ చేస్తే, పెక్యునరీ లిమిట్స్ దాటి ఏదైనా సూట్ యాక్సెప్ట్ చేస్తే అది ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది దానికి. లేదు సుపీరియర్ కోర్టు కనుక ఏదైనా దానికి నిర్ణయించిన ఇది కాకుండా తక్కువ అమౌంట్స్ ఉండే సూట్స్ తీసుకుంటే అది ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. అప్పుడు అటువంటి వాటిలో వచ్చిన డిగ్రీస్ ఏమైతే ఉంటాయో, ఇఫ్ దే డజంట్ ఎఫెక్ట్ ద రైట్స్ ఆఫ్ పార్టీస్, పర్ఫెక్ట్ గా చెల్లుతాయి. కానీ ఇఫ్ దే ఎఫెక్ట్ ఆర్ ఇఫ్ దే కాస్ ఇంజస్టిస్ టు ఎనీ పార్టీ, అప్పుడు అటువంటి దాన్ని చెల్లదు. బికాస్ దీనికి జ్యూరిస్డిక్షన్ లేకుండా ట్రై చేసేసింది, దీని మూలంగా నాకు ఇర్రెగ్యులర్ జ్యూరిస్డిక్షన్ లేకుండా అనుకోండి, ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేసింది ఆ కోర్టు. అందుకని దీని మూలంగా నాకు హామ్ జరిగింది కాబట్టి దీన్ని ప్రాపర్ కోర్టే ట్రై చేయాలని ఆర్డర్ చేయండి అని చెప్పి అప్లికేషన్ మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆ డిగ్రీని అయితే మనం కంటెస్ట్ చేయొచ్చు అనమాట. ఓన్లీ వన్ ద పార్టీ ఈస్ ఎఫెక్టెడ్ ఆర్ సమ్ ఇంజస్టిస్ ఇస్ కాజ్ టు ఇట్. లేదంటే ఇది వేస్ ఒకటే. ఇప్పుడు లోయర్ కోర్టులో ఏమైతే ప్రొనౌన్స్ సూట్ వెళ్ళారు, 19 లక్షలు ప్రొనౌన్స్ సూట్ కి వేసుకున్నారు. లోయర్ కోర్టులో అంటే కోర్టు ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆబ్వియస్లీ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. అక్కడ లేకుండా తెలియకో వేరే విధంగానూ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఫైల్ చేసేసారు. సో ఇప్పుడు ఏంటి, వాట్ విల్ మేక్ ది డిఫరెన్స్? సేమ్ కంటెన్షన్. మీరు అక్కడ కూడా ఏ కోర్టులో అయినా సేమ్ రిలీఫ్ అడుగుతారు, సేమ్ ఎవిడెన్స్ తీసుకొస్తారు, సేమ్ పార్టీసే ఉంటాయి అక్కడ కదా, సేమ్ కంటెన్షన్సే ఉంటాయి. సో ఈ కోర్ట్ అయినా అవే కన్సిడర్ చేస్తుంది, ఆ కోర్ట్ అయినా అవే కన్సిడర్ చేస్తుంది. సో మీకు ఎక్కడ ఇంజస్టిస్ జరుగుతుంది? ఓకే, ఈ కోర్టుకి లేదు, నా కోర్టు సుపీరియర్ కోర్టు, అయినా మీరు ఇక్కడ తీసుకొచ్చేసారు, మీకు ఏం ఇంజస్టిస్ జరిగింది? నేను ట్రై చేస్తే మీకు అడిషనల్ గా వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఆ లోయర్ కోర్ట్ చేసే కోర్ట్ ట్రై చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి? సరే, జ్యూరిస్డిక్షన్ ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, ఏం నష్టం జరిగింది? ఏం లేదు కదా. సో అటువంటప్పుడు హైయర్ కోర్ట్ సుపీరియర్ కోర్ట్ ఏమైతే ఉన్నదో అటువంటి డిగ్రీ అయితే ఇచ్చిన డిగ్రీ వ్యాలిడే అవుతుంది. దాన్ని వాయిడ్ చేసుకోక్కర్లేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనే కాన్సెప్ట్ తో అనమాట. సో యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్, వాట్ ఈస్ దిస్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అండ్ వాట్ ఈస్ దిస్ ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది. సో ఆబ్జెక్షన్ రేజ్ చేస్తున్నప్పుడు ఏ ఆబ్జెక్షన్ అది? అసలు ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనే కంటెన్షన్ రేజ్ చేస్తున్నారా, ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది కంటెంట్ చేస్తున్నారా కూడా అపెలేట్ కోర్టు కన్సిడర్ చేస్తుంది. కానీ ఆ పాయింట్ ఇక్కడ రాయదు. అది బీయింగ్ అన్ అడ్వకేట్స్ మనము అది కన్సిడర్ చేసుకోవాలి. బికాస్ ఎవరైనా రేజ్ చేస్తున్నా మనకి ఎగెనెస్ట్ గా మనం రేజ్ చేయాలన్నా మనకి పాయింట్ తెలిసి ఉండాలి. కాబట్టి మనం ఈ ఆస్పెక్ట్ మీద కొంచెం విస్తారమైన నాలెడ్జ్ కలిగి ఉండాలి. అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇస్ దిస్ క్లియర్? ఇర్రెగ్యులర్ అయితే ఓకే. ఇర్రెగ్యులర్ అయితే నల్లిఫై చేయదు సార్. అంటే అన్లెస్ ఇంజస్టిస్ ఇస్ కాజ్ టు ద పార్టీస్, డిగ్రీని గానీ జడ్జ్మెంట్ ని గానీ నల్లిఫై చేయదు. అదే ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉందనుకోండి, నల్లిఫై చేసేస్తుంది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఆ డిగ్రీ పని చేయదు అసలు. ఓకే మేడం. రైట్. సో ఇదే ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ లోనే మళ్ళీ మనకి కాంపిటెన్సీ అంటే ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనే పదం వాడకుండా
కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ అనే లీగల్ టర్మినాలజీ మనకు అక్కడ కనిపిస్తుంది. మనం ఈ టర్మినాలజీ మనం ఇదివరకు చదువుకున్నాం. ఎక్కడ కనిపిస్తుందండి కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ అనేది? ప్రీవియస్ ప్రొవిజన్స్ లో మనకి తటస్థ పడుతుంది అక్కడ. ఎస్ మేడం ఎక్స్క్యూజ్ మేడం, ఇప్పుడు సపోజ్ సూట్ అంటే ఒక్కరోజు అయ్యేది కాదు కదా, 6 months 1 year 2 years అట్లా అవుద్ది కదా. అవునండి. జడ్జిమెంట్ వచ్చేస్తుంది అంటే 2 years జరిగిన తర్వాత వస్తుంది, అప్పుడు తెలుసుకోవడమా? ఈ లోపల ఎక్కడ తెలుసుకొని వేస్తారు కదా. అదే కదా చెప్తున్నారండి. మీరు లోయర్ కోర్టులో ఫస్ట్ కోర్టులోనే ఫస్ట్ సూట్ ఫైల్ చేసినప్పుడు మీరు అక్కడే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లెయింటిఫ్ మనకి ఎగెనెస్ట్ డిఫెండెంట్ ఎగెనెస్ట్ ఏమైనా సూట్ ఫైల్ చేశారనుకోండి, అతని బాధ్యత ఏమిటి? అది తిప్పి కొట్టడానికి, దాన్ని ఆపడానికో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తారు. అది కాదు అనుకుంటే అప్పుడు కంటెండింగ్ స్టేజ్ లోకి వెళ్తారు. అందుకని డిఫెండెంట్ ఏం చెక్ చేసుకోవాలి ఫస్ట్ లోనే? అది లిమిటేషన్ లో ఫైల్ చేశారా లేదా, ప్రాపర్ పార్టీస్ ని యాడ్ చేశారా లేదా, ఇటువంటివన్నీ బేసిక్ థింగ్స్, నెసెసరీ పార్టీస్ యాడ్ చేశారా లేదా, దానికి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా, ఇవన్నీ కన్సిడరబుల్ పాయింట్స్. అంటే వీటిని కన్సిడర్ చేస్తూ వాటిలో ఏమైనా లోపాలు ఉంటే మనం స్టార్టింగ్ లోనే ఆ సూట్ ను ఆపుకోవచ్చు ఆ డిఫెండెంట్ తో. అప్పుడు ఏం చెప్తుంది, అటువంటి ఈ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించిన ఆబ్జెక్షన్ ఏదైనా ఉండుంటే, జ్యూరిస్డిక్షన్ లేదు అనే పాయింట్ ఏదైనా మీరు ఎక్కడ కన్సిడర్ చేయాలండి? లోయర్ కోర్టులోనే. మీరు ఫస్ట్ టైమే కోర్టులో సూట్ ఫైల్ అయినప్పుడు మీకు ఎగెనెస్ట్ గా మీరు ఆలోచించుకొని చెక్ చేసుకోవాలి, ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అని. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్, పెకినరీ జ్యూరిస్డిక్షన్, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనవసరం, ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? డిఫెండెంట్ మీదే ఉన్నింది. వారు అప్పుడు చెక్ చేసుకోలేదు. సూట్ ఫైల్ అయినప్పుడు సమన్స్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోలేదు, ఫైల్ అయిందని తెలిసిన తర్వాత మీరు డిఫెండెంట్ ఏం చేయాలి? రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకుంటారు మీ డిఫెన్స్ కింద. అందులోనూ మీరు ఆ కంటెన్షన్ తీసుకోలేదు, మీరు అప్పుడు కూడా నోటీస్ చేసుకోలేదు. అలా త్రూ ప్రొసీడింగ్స్ ఫ్రేమింగ్ ఆఫ్ సూట్ దాకా వస్తుంది, లైక్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ దాకా వస్తుంది. సారీ, ఆ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అయినా మీరు చెక్ చేసుకోలేదు. అట్లా మీరు అంతా చెక్ చేసుకోలేదు, మీరు గమ్ముగా ఊరుకున్నారు, ఆ పాయింట్ అసలు మీరు కన్సిడర్ చేయలేదు. అట్లా ప్రొసీడింగ్స్ అంతా నడిచి జడ్జ్మెంట్ వచ్చేసింది. జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అది మీకు ఎగెనెస్ట్ గా వస్తే అప్పుడు మీరు చూసుకున్నారు, అయ్యా ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, నేను ఈ పాయింట్ మీద ముందే అడగాల్సిందే, అనవసరంగా డిగ్రీ వచ్చేదాకా వెయిట్ చేశాను నేను అని అనుకొని, ఇప్పుడు మీరు అప్పీల్కి వెళ్ళి అప్పీల్లోనూ ఆ డిగ్రీని రద్దు చేయించుకోవడానికి ఏమని అడుగుతారు? అయ్యా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, ఈ సూట్ ట్రై చేసేసి నాకు ఎగెనెస్ట్ గా డిగ్రీ ఇచ్చింది, నేను నల్లిఫై చేయండి అని అడుగుతున్నారు. అప్పుడు అప్పలేట్ కోర్ట్ ఏం చెప్తుందంటే, కింద కోర్టులో మీరు ఏం చేశారు? ఇప్పుడు దాకా 3 ఏళ్ళో 5 ఏళ్ళో పడుతుందా సూట్ నడవడానికి? ఏం చేశారు మీరు? ఇదంతా మానేసి డిగ్రీ వచ్చేదాకా ఊరుకొని, ఇప్పుడు నన్ను అది చెల్లదు, నాకు మళ్ళీ ఫ్రెష్ సూట్ ఫైల్ చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే కోర్ట్ టైమింగ్స్ వేస్ట్ కదా, అందుకని నేను ఎంటర్టైన్ చేయను అని చెప్తుంది. కానీ ఎంటర్టైన్ చేసే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కూడా ఇదే చట్టం చెప్తుంది. ఏమిటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్ అంటే, మీరు లోయర్ కోర్టులో కంటెన్షన్ రేజ్ చేస్తే లోయర్ కోర్ట్ ఆ కంటెన్షన్ ని కన్సిడర్ చెయ్యలేదు, అప్పుడు మీరు అపెలేట్ కోర్టులో అడగొచ్చు. అయ్యా నేను చెప్పాను ముందే, మీరు ముందు చెప్పమన్నారు కదా, నేను అట్లీస్ట్ పాయింట్ ఆఫ్ టైం లోనే నేను రియలైజ్ చేసుకున్నాను, లోయర్ కోర్ట్ కి చెప్పానండి దీనికి జ్యూరిస్డిక్షన్ లేదు మీరు ట్రై చేయడానికి అని చెప్పినా ఆ కోర్ట్ అన్ని ప్రొసీడింగ్స్ నడిపించేసి డిగ్రీ ఇచ్చేసింది, సో ఐఎమ్ నాట్ ఎట్ ఫాల్ట్ అని చెప్తారనమాట. అప్పుడు అటువంటి ఆబ్జెక్షన్ ని అపెలేట్ కోర్టు తీసుకొని దాని మీద విచారణ జరిపిస్తుంది. ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా, ఏ జ్యూరిస్డిక్షన్ లేదని మీరు కంటెంట్ చేస్తున్నారు, సబ్జెక్ట్ మ్యాటరా, టెరిటోరియలా, పెక్యునరీయా, ఏ జ్యూరిస్డిక్షన్ లేదని మీరు కంటెంట్ చేస్తున్నారు కన్సిడర్ చేసి దానికి తగ్గ జడ్జ్మెంట్ ఇస్తుంది. క్లియరా అండి? ఎస్ మేడం. సో ఇందులో ఒక 3 పాయింట్స్ చెప్తారు. 1, 2, 3 లో 1 లో ఏముంటుందంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి ఉంటుంది. నో అబ్జెక్షన్ యాజ్ టు ప్లేస్ ఆఫ్ సూయింగ్. ఆబ్జెక్షన్ దేనికి సంబంధించి? ప్లేస్ ఆఫ్ సూయింగ్ అన్నారు. ప్లేస్ ఆఫ్ సూయింగ్ ఆబ్వియస్లీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కదా. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించిన ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం లో కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే తీసుకోండి. అది ఎర్లియస్ట్ టైం అంటే ఏమవుతుందంటే అట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ తీసుకోండి. తీసుకోలేదు, మర్చిపోయారు, మీకు కనుక ఇంజస్టిస్ జరిగితే అప్పుడు అపెలేట్ కోర్ట్ అయితే అది కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ పాయింట్, రైట్? అది ఆబ్జెక్షన్ యాజ్ టు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ప్లేస్ ఆఫ్ సూయింగ్ అని ఇస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనమాట. సెకండ్ సబ్సెక్షన్ 2 లో ఏం చెప్తారు? నో అబ్జెక్షన్ యాజ్ టు కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్. కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ ఆబ్వియస్లీ ఇస్ అబౌట్ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అండి, అండ్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ కూడా వస్తుంది. నేను అందుకే ఇందాక ఆ 2 పాయింట్స్ స్టార్టింగ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అది
ఆ సూట్ ని నల్లిఫై చేసే విధంగా ఉందా? కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ అంటే ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్. ఇది మనం రెస్ జ్యుడికేటాలో, రెస్ సబ్ జ్యూడిస్ లో మనం చదువుకుంటాం. ఆ డిగ్రీ హాస్ బీన్ పాస్డ్ బై కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అని చదువుతాం రెస్ జ్యుడికేటాలో. అటువంటప్పుడే డిగ్రీ కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తేనే దాని మీద రెస్ జ్యుడికేటా అప్లై అవుతుంది. దానికి జ్యూరిస్డిక్షన్ లేకపోతే రెస్ జ్యుడికేటా అప్లై అవుతుంది. మీరు 100 సార్లైనా వేసుకోవచ్చు ఆ డిగ్రీని. రైట్? అక్కడ రెస్ జ్యుడికేటాలో చదువుకున్నామా మనం ఆ పాయింట్? ఎస్ మేడం. డిగ్రీ వచ్చింది. హ్యాస్ టు బి గివెన్ బై కోర్ట్ ఆఫ్ కాంపిటెన్స్. కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి చదువుకుంటాం. సో ఆ కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ దేనికి సంబంధించి అంటే ఫస్ట్లీ సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్. ఫస్ట్ కన్సిడర్ చేసే పాయింటే అదే. సబ్జెక్ట్ మ్యాటర్ కి సంబంధించి ఆ కోర్టుకి అది డీల్ చేసే రైట్ ఉందా లేదా? అది ఏమైనా రిలీజియస్ మ్యాటర్స్ లోకి పడుతుంది. సివిల్ కోర్టులో వేసేసారు, తీసుకోవచ్చా? తీసుకోకూడదు. కాస్ట్ మ్యాటర్స్ కి సంబంధించి పడుతుంది, సివిల్ కోర్ట్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అదేదో ఒక క్రిమినల్ ఒఫెన్స్ కి సంబంధించి ఫైల్ చేసేస్తున్నారు, తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా. సో ఆ కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ విత్ రిగార్డ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ ఒకటి కన్సిడర్ చేయాలి. అటువంటిది కూడా ఇనిషియల్ పాయింట్ లోనే మీరు రేజ్ చేసుకోవాలి. ఇప్పుడు సివిల్ కోర్ట్ లో తీసుకొచ్చి కాస్ట్ మ్యాటర్స్ రిలేటెడ్ థింగ్స్ ఫైల్ చేశారు. మిమ్మల్ని కాస్ట్ మీది ఆ కాస్ట్ కాదు ఇంకొక కాస్ట్ అని కంటెంట్ చేస్తూ ఎవరో మీకు అగెనిస్ట్ గా సూట్ ఫైల్ చేశారు అనుకోండి, లేదా మీరు నేను ఈ కాస్ట్ కే చెందుతాను అని డిక్లేర్ చేయండి అని కోర్టులో సూట్ ఫైల్ చేశారు అనుకోండి, వేయడానికి లేదు. సివిల్ కోర్ట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు యాక్సెప్ట్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద కాస్ట్, రిలీజియన్ అండ్ పొలిటికల్ థింగ్స్ కదా. విత్ సమ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అగైన్. ఆ ఎక్సెప్షన్స్ అవన్నీ మళ్ళీ అందులోకి వెళ్ళొద్దు మనం. బేసిక్ గా ఆ మ్యాటర్ కోర్టు డిసైడ్ చేయాల్సిన మ్యాటర్ ఒక కాస్ట్ అయితే, లేదా ఒక రిలీజియన్ కి సంబంధించిన ఇష్యూ అయితే, లేదా పొలిటికల్ ఇష్యూ అయితే సివిల్ కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవు. సిమిలర్లీ క్రిమినల్ ఇష్యూస్ ఏమైనా అయినా కూడా సివిల్ కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. లేదు ఏదైనా ఒక స్పెషల్ యాక్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ని క్రియేట్ చేసి ఈ పర్టికులర్ మ్యాటర్ ఆ పర్టికులర్ కోర్ట్స్ డీల్ చేయాలని చెప్పినప్పుడు కూడా సివిల్ కోర్ట్స్ యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ మ్యాటర్స్ అన్ని ఆ ట్రిబ్యునల్ కి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రిసిటీ మ్యాటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ మ్యాటర్స్ వెళ్ళిపోతాయి. ఇట్లా ఉన్నాయి కదా. సో ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కి సంబంధించి సాగ్రిగేట్ చేసి పెట్టినప్పుడు, సివిల్ కోర్టుకి ఆ జ్యూరిస్డిక్షన్ లేనప్పుడు ఆ మ్యాటర్ అయితే అది తీసుకోవడానికి లేదు. తీసుకొని ప్రొసీడింగ్స్ నడిపించే డిక్రీస్ నల్ అండ్ వాయిడ్ బేసింగ్ ఆన్ సబ్జెక్ట్ మ్యాటర్ కదా. సో ఈ కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ లోను ఫస్ట్ వచ్చేది సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ వస్తుంది. అది లేకపోతే కోర్టుకి ఆ డిగ్రీ నల్ అండ్ వాయిడ్. దానికి సంబంధించి ఆబ్జెక్షన్ మీద దర్జాగా ఎత్తుకోవచ్చు. కానీ ఎప్పుడు ఎత్తమని చెప్తున్నారు? ఇనీషియల్ స్టేట్ లో ఆ పర్టికులర్ ఎలక్ట్రిసిటీ మ్యాటర్, కాస్ట్ మ్యాటర్ సంబంధించిన సూట్ సివిల్ కోర్ట్ లో ఫైల్ చేసేసారు. డిఫెండెంట్ ఎప్పుడు చూసుకోవాలి? అది వెరీ ఇనిషియల్ స్టేట్ లో చూసుకోవాలి. ఈ కోర్ట్ కి సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ లేదు, రేజ్ చేయాలి మీరు. అంటే మీరు రేజ్ చేసినా చేయకపోయినా అది ఎలానూ నల్లిఫై అవుతుంది అనుకోండి. కానీ రేజ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నింది? డిఫెండెంట్ కి ఉన్నింది. ఎప్పుడు రేజ్ చేయాలి? ఎర్లీస్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఎర్లీస్ట్ పాయింట్ ఆఫ్ టైం ఏది? బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. అంతే. ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది 3 పాయింట్స్. రైట్? జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ 3 సర్కమ్స్టాన్సెస్ లో ఎత్తాలి. ఆ జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ ఏమైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఇష్యూ అయితే అది కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ కి సంబంధించిన కాన్సెప్ట్ లోకి వస్తుంది. నెక్స్ట్ పెక్యునరీ లిమిట్స్. పెక్యునరీ లిమిట్స్ కి సంబంధించి కూడా కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ లోకే వస్తుంది. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ దాని పరిధికి దాటి, లేకపోతే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంది, అది 50 లక్షలకి మించిన మ్యాటర్ అయితే డీల్ చేయడానికి లేదు. దానిలోను సబ్ కోర్ట్ లోను ఒక 3 లక్షలకి సంబంధించిన మ్యాటర్ వేసేసారు. అది డిసైడ్ చేసి డిగ్రీ ఇచ్చేసింది. చెల్లుతుందా? దాని పరిధి ఉందా డిసైడ్ చేయడానికి? 3 లక్షల వర్త్ దానికి 50 లక్షల వర్త్ మ్యాటర్ వరకే ట్రై చేయడానికి ఇచ్చారు. సో అటువంటివి చెల్లవు బేసిక్ గా. కానీ సుపీరియర్ కోర్టు దాని ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఏమైనా చేసి దానికి డిసైడ్ చేసిన లోయెస్ట్ పరిధి ఆఫ్ అమౌంట్ ఏమైతే ఉందో దానికన్నా తక్కువ అమౌంట్స్ ఉన్న సూట్స్ తీసుకుంటే మాత్రం అది ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. తీసుకోకూడదు అని మ్యాండేట్ ఏం లేదు, తీసుకోవద్దు అని చెప్పారు. తీసుకున్న తర్వాత పార్టీస్ కి ఏమైనా ఇంజస్టిస్ జరగకపోతే వెల్ అండ్ గుడ్, ఆ డిగ్రీ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఇంజస్టిస్ జరిగితే అప్పుడు దాన్ని నల్లిఫై చేసుకోవచ్చు పార్టీస్. ఇదే కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ లో ఈ రెండు అయితే మీరు కన్సిడర్ చేయాలన్నమాట. I'll read this section for you. No objection as to the competency of court with reference to pecuniary limits. ఇక్కడ పర్టికులర్ గా pecuniary limits కోసం చెప్తారు. No objection as to competency of court with reference to pecuniary limits. సబ్జెక్ట్ మ్యాటర్ ఎందుకన్నారు? సబ్జెక్ట్ మ్యాటర్ ఎందాక చెప్పినట్టు మీరు కంటెంట్ చేసినా చేయకపోయినా అది నల్లిఫై అయిపోతుంది. కానీ pecuniary limits కోసం మాత్రం ఇక్కడ పర్టికులర్ గా చెప్పారు.
లోయర్ కోర్ట్ కనుక దాని పరిధి దాటిన మ్యాటర్స్ యాక్సెప్ట్ చేస్తే అదైతే చెల్లవు, కాబట్టి అవి చెల్లవని మీరు ఆబ్జెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, మీరు స్టార్టింగ్ స్టేట్ లో తీసుకోవాలి అని చెప్తోంది ఇది. నో అబ్జెక్షన్ as to competency of court with reference to pecuniary limits of the jurisdiction shall be allowed by the appellate or the revisional courts unless such objection was taken in the court of first instance. మళ్ళీ ఫస్ట్ ఎక్కడ సూట్ ఫైల్ చేశారో అక్కడనే ఆబ్జెక్షన్ తీసుకోవాల్సి ఉండే at the earliest possible opportunity. ఎస్, మీకు ఎప్పుడు అవకాశం ఉండుంటే అది ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం లోనే దాన్ని తీసుకోండి, రైట్? అంటే ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీలో ఇందులో ఎంతవరకు ఇస్తాడంటే మీరు జడ్జ్మెంట్ ముందైనా సరే మీరు అప్పుడే రియలైజ్ అయ్యారు, పోన్లే బాబు అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పాను, నేను జడ్జ్మెంట్ ఇవ్వలేదు, సరే నేను కన్సిడర్ చేస్తానా అనొచ్చు ఆ లోవర్ కోర్ట్. ఓకే, కానీ ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ అంటే బిఫోర్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ లోనే మీరు ఆ పాయింట్ అయితే మీరు రైజ్ చేయాల్సి ఉండే అని చెబుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ సేమ్ ఎక్సెప్షన్ ఇస్తుంది, ఏమిటి and in all cases where issues are settled and before such settlement unless there has been a consequent failure of justice. ఒకటి, మీరు ఎప్పుడెత్తాలి, కోర్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్స్టెన్స్ లోనే ఆబ్జెక్షన్ తీసుకొని ఉండాలి. ఈ కోర్ట్ కి పెక్యునరీ లిమిట్స్ లేవు. జేసీజే కోర్టులోను 23 లక్షలకి సంబంధించి సూట్ ఫైల్ చేసేసారు, కోర్టుకి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ లేదు అనే కంటెన్షన్ ఆ పార్టీ ఎప్పుడు రేస్ చేయాలి అంటే ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్, ఫస్ట్ సూట్ నడుస్తున్నప్పుడే ఫైల్ చేసినప్పుడు అప్పుడే ఎత్తాలి, ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎత్తాలి, ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం బిఫోర్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. లేదు, అప్పుడు ఎత్తలేదు అనుకోండి, మీరేం కన్సిడర్ చేయలేదు, డిగ్రీ వచ్చేసింది, అపెలేట్ కోర్ట్ లో ఆబ్జెక్షన్ రేస్ చేశారు, అపెలేట్ కోర్ట్ ఎప్పుడు కన్సిడర్ చేస్తుందంటే ఆ డిగ్రీ మూలంగా పార్టీకి ఇంజస్టిస్ జరిగింది అని రియలైజ్ అయినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, లేదా యాక్సెప్ట్ చేయదు. అపెలేట్ కోర్ట్ కానీ ప్రొవిజనల్ కోర్ట్ కానీ ఆబ్జెక్షన్ ని ఎంటర్టైన్ చేయదు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్, నో అబ్జెక్షన్ యాజ్ టు కాంపిటెన్సీ ఆఫ్ ద ఎగ్జిక్యూటింగ్ కోర్ట్. కాంపిటెన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ ఇక్కడ ఏం చెప్తారంటే ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ కోసం చెప్తారు. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ నడుస్తాయి కదా, మీకు దానికి సంబంధించిన ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే అప్పుడు కూడా ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే తీసుకోండి అని చెప్తుంది. నో అబ్జెక్షన్ యాజ్ టు ద కాంపిటెన్సీ ఆఫ్ కోర్ట్ విత్ రిఫరెన్స్ టు ద లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ షల్ బి అలౌడ్. మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ లోని మీరు అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోను మీరు రైజ్ చేస్తున్న ఇష్యూ ఏమవుతుంది, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి ఎత్తుతున్నారు. అంటే ఈ కోర్ట్ పరిధిలోకి ఆ టెరిటరీ రాదండి, అయినా సరే లోయర్ కోర్టు మ్యాటర్ డిసైడ్ చేసేసి నాకు డిగ్రీ అవార్డ్ చేసేసింది, దాన్ని నల్లిఫై చేయండి. నో అబ్జెక్షన్ ఇస్ విత్ రిగార్డ్ టు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని ఎక్కడ అడుగుతున్నారు మీరు? ఒరిజినల్ గా సూట్ ఎప్పుడు ఫైల్ చేశారో అప్పుడు అడగాలి. లేదు, ఎగ్జిక్యూటింగ్ కోర్టులో ఆ డిగ్రీని ఎగ్జిక్యూషన్ కి వేసుకున్నప్పుడు అప్పుడైనా అడగాలి. మీరు అక్కడ కూడా అడగకుండా మళ్ళీ అపీల్ లో అడగడానికి అయితే అసలు ఛాన్సే లేదు కదా, అది ఇన్కన్సిడరబుల్ థింగ్. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే అది అయితే మీరు ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ లో అడగడానికి లేదు అని చెప్తుంది. నో అబ్జెక్షన్ యాజ్ టు ద కాంపిటెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ విత్ రిఫరెన్స్ టు లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ షల్ బి అలౌడ్ బై ఎనీ అపెలేట్ ఆర్ ద రివిజనల్ కోర్ట్ అన్లెస్ సచ్ అబ్జెక్షన్ వాస్ టేకెన్ బై ద ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ అట్ ద ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం. సేమ్ థింగ్ చెప్తుంది. మీకు ఆబ్జెక్షన్ ఉంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో అక్కడ అడగండి. మీరు డిగ్రీ టైంలో అడగలేదు, ఎగ్జిక్యూషన్ టైంలో కూడా అడగలేదు. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ పాస్ చేసేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అపీల్ ఫైల్ చేసి అపెలేట్ కోర్టులో అడుగుతున్నారు, ఎగ్జిక్యూటింగ్ కోర్టుకి ఇది లేదు అని చెప్పి అడుగుతున్నారు. హౌ కెన్ యూ ఆస్క్ దిస్ అని చెప్పి అపెలేట్ కోర్ట్ అడుగుతుంది అనమాట. అటువంటి ఆబ్జెక్షన్ ని నేను టేకప్ చేయను అని చెప్తుంది అన్లెస్ దే హాస్ బీన్ కాన్సిక్వెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్. మళ్ళీ అక్కడ పార్టీస్ కి ఇంజస్టిస్ జరిగిందని ఆలోచిస్తే ఏదో దాన్ని ఏమంటారు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్, అప్పుడు అపెలేట్ కోర్ట్ కానీ రివిజనల్ కోర్ట్ కానీ ఆ మ్యాటర్ టేకప్ చేస్తుంది తప్పితే మామూలుగా అయితే అటువంటి ఆబ్జెక్షన్ ని కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. క్లియరా అండి? చలో, దిస్ ఇస్ అబౌట్ ఆబ్జెక్షన్స్ యాజ్ టు జ్యూరిస్డిక్షన్. 22A సింపుల్ గా ఏం చెప్తుందంటే ఒకసారి మీకు ప్లేస్ ఆఫ్ సూయింగ్ అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు అని మ్యాటర్ మీరు అపీల్ లో ఎత్తకుండా వేరే సూట్ ఫైల్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సూట్ లోను డిగ్రీ వచ్చేసింది, ఆ డిగ్రీని మీరు అపీల్ లో కంటెస్ట్ చేయకుండా ఆ పాయింట్ ని మీరు వేరే సూట్ ఫైల్ చేస్తున్నారు. ఏమని? ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ డిగ్రీకి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు అని మీరు ఒక సూట్ ఫైల్ సెపరేట్ సూట్ ఫైల్ చేస్తున్నారు. అలా ఫైల్ చేయడానికి లేదు అని చెప్పేది 21A. బార్ ఆన్ సూట్ టు సెట్ అసైడ్ డిగ్రీ ఆర్ ఆబ్జెక్షన్ యాజ్ టు ద ప్లేస్ ఆఫ్ సూయింగ్. ప్లేస్ ఆఫ్ సూయింగ్ కి సంబంధించిన ఆబ్జెక్షన్ ఉందని మీరు ఏదైనా సూట్ ఫైల్ చేస్తే, లేదంటే ఆల్రెడీ ఆ డిగ్రీ ఇచ్చేసింది కాబట్టి ఆ డిగ్రీని నల్లిఫై చేయండి, దానికి
టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి అడుగుతూ మీరు వేరొక సూట్ ఫైల్ చేస్తే అటువంటి సూట్ చెల్లదు, అసలు ఫైల్ చేయడానికి లేదు అని చెప్తోంది 21A. క్లియరా అండి? బార్ ఆన్ సూట్ టు సెట్ అసైడ్ డిగ్రీ, ఏదైతే లోయర్ కోర్ట్ ఏదైనా ఒక కోర్టు డిగ్రీ కనుక ఇచ్చుంటే దాన్ని సెట్ అసైడ్ చేయమని. ఏ గ్రౌండ్స్ మీద? దానికి ప్లేస్ ఆఫ్ సూయింగ్ కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ లేదు, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదు అని ఒక కోర్టుకి కంటెంట్ చేస్తూ వేరొక సూట్ ఫైల్ చేయడానికి లేదు అని చెప్తుంది. సిమిలర్లీ ఆబ్జెక్షన్ రేస్ చేస్తూ ఆ డిగ్రీని అయితే నల్లిఫై చేయండి అని అడుగుతూ ఇంకొక సూట్ ఫైల్ చేయడానికి కానీ లేదు, ఆ సూట్ ట్రై చేసే అధికారం ఆ కోర్టుకి లేదని ఆబ్జెక్షన్ రైజ్ చేస్తూ వేరొక సూట్ ఫైల్ చేయడానికి లేదు. ఇది క్లియరా అండి? క్లియర్ మేడం. ఎస్ మేడం. చలో, Yes, బార్ yes, madam. ఆన్ సూట్ అంటే సూట్ ఫైల్ చేయడానికి నిషేధిస్తోంది, ఆ సూట్ ఫైల్ చేయడానికి లేదు ప్లేంటిఫ్ ఎటువంటి సూట్ ఆస్కింగ్ ఫర్ సెట్ అసైడ్ ఆఫ్ డిగ్రీ, ఒక డిగ్రీని సెట్ అసైడ్ చేస్తూ అడుగుతూ ఫైల్ చేసిన సూట్ అన్నమాట. ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ట్రాన్స్లేటింగ్ ఫ్యూ థింగ్స్ ఇంటూ తెలుగు అండి, సో ప్లీజ్ మేడం సెట్ సైడ్ అంటే మళ్ళీ అదే కోర్టులో వేసుకోవాలి కదా మళ్ళీ. అదే కదా చెప్తున్నారు, అక్కడే అడగండి, వేరొక సూట్ ఫైల్ చేయకండి అని అడుగుతున్నారు. సెట్ అసైడ్ అదే ప్రొవిజన్ ఉంది కోర్టులో కదా అడగాలి. మనకి. ఓకే, హైకోర్టులో కాదండి, అదే కోర్టులో అడగొచ్చు మీరు, అదే కోర్టు. ఓకే కానీ వేరే సూట్ ఫైల్ చేసి అడగకండి అని చెప్తోంది. ఓకే ఓకే. మీరు సెట్ అసైడ్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా, అట్లా అప్లికేషన్ పెట్టుకోండి కానీ వేరొక సూట్ ఫైల్ చేయకండి అని చెప్తోంది. అలాంటి సూట్ ఫైల్ చేయడానికి ఆ ప్రొవిజన్ ని నేను నిషేధిస్తున్నాను అని చెప్పేది 21A అన్నమాట. బార్ ఆన్ సూట్ టు సెట్ అసైడ్ డిగ్రీ ఆర్ ఆబ్జెక్షన్ as to place of suing. No suit shall lie challenging the validity of a decree passed in a former suit. ఆల్రెడీ ఫార్మర్ సూట్ అంటే ఒక కోర్టులోను ఒక మ్యాటర్ డిసైడ్ అయిపోయి డిగ్రీ వస్తే దాన్ని ఫార్మర్ సూట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో నో సూట్ షల్ లై అంటే సూట్ ఫైల్ చేయడానికి లేదు. నో సూట్ షల్ లై challenging the validity of a decree passed in a former suit between the same parties or between parties under whom they or any of them claim litigating under the same title అని చెప్పాను కదా. సేమ్ పార్టీస్ కానీ పార్టీస్ తరపున లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కానీ క్లెయిమ్ చేయడానికి లేదు. లిటిగేటింగ్ అండర్ ద సేమ్ టైటిల్ ఆన్ ఎనీ గ్రౌండ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్షన్ as to place of suing. డిగ్రీని నల్లిఫై చేయమని కానీ నాకు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించిన ఆబ్జెక్షన్ ఉందని కానీ అడుగుతూ వేరొక సూట్ ఫైల్ చేయడానికి లేదు. క్లుప్తంగా ఇంతే. క్లియరా అండి? ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తుంది, మళ్ళీ ఫార్మర్ సూట్ అంటే ఏమిటి అనేది ఎక్స్ప్లెనేషన్ లో చెప్తుంది. మనం అక్కడ రేస్ జుడికేటర్ లో చదువుకుంటాం, సేమ్ అదే ఇక్కడ కూడా చెప్తారు. ఫార్మర్ సూట్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన సూట్ అంటే ఇంకొక సూట్ ఫైల్ చేసామని కదా లెక్క. 2 సూట్స్ ఉన్నట్టు లెక్క, ఒకటి డిసైడ్ అయిపోయింది, ఒకటి పెండింగ్ లో ఉంది. కానీ ఇక్కడ ఫార్మర్ సూట్ అంటే అర్థం ఏమిటంటే ఏది అయితే ఫస్ట్ డిసైడ్ అయిపోయిందో ఆ సూట్ ఫార్మర్ సూట్, అది డేట్ ఆఫ్ ఫైలింగ్ తో సంబంధం లేదు. ఫస్ట్ ఎర్లియస్ట్ డేట్ లో ఫైల్ చేసిన సూట్ ఇంకా పెండింగ్ లో ఉండి నెక్స్ట్ ఫైల్ చేసిన సూట్ లో డిగ్రీ ఫస్ట్ వచ్చేసి ఉండొచ్చు, అది డిసైడ్ అయిపోయి అది ఫార్మర్ సూట్ అవుతుంది. అర్థమైందా అండి? Yes, ma'am. Yes, madam. క్లియర్ అందరికి ఫార్మర్ సూట్ అంటే ఏమిటి అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూట్ Clear, madam. ఇయర్ ఆఫ్ 21 లో ఫైల్ అయిందండి. ఓకే, అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది, 24 లో కూడా నడుస్తూనే ఉంది. సేమ్ మ్యాటర్ కి సంబంధించిన సూట్ నేను 23 లో ఫైల్ చేశాను, కానీ అదే 23 డిసెంబర్ కి డిసైడ్ అయిపోయింది, డిగ్రీ వచ్చేసింది నాకు. సో ఇప్పుడు ఫార్మర్ సూట్ ఏమవుతుంది నాకు? 23 లో ఫైల్ చేసిన 23 లో ఫైల్ అయిన సూట్ నాకు ఫార్మర్ సూట్ అవుతుంది. ఏ సూట్ లో అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఏ సూట్ అయితే ఫస్ట్ డిసైడ్ అయిపోయి డిగ్రీ వచ్చేసిందో అటువంటి దాన్ని ఫార్మర్ సూట్ అంటారు అని చెబుతున్నారు. ఓకే, అది ఆ ఎక్స్ప్లెనేషన్ 21A లో ఇస్తారండి. ఓకే, ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది చెక్ Okay, మేడం పాయింట్ మేడం, ఇది వచ్చి చెప్పండి. డిసైడ్ అయిపోయిన తర్వాత పాయింట్ ఇది. Yes, హలో, yes. డిసైడ్ అయిన తర్వాత ఇది పాయింట్. డిసైడ్ కాకుండా సేమ్ కోర్టులో ఒక్కోసారి జడ్జిని అడుగుతుంటారు, ఇదే కేసు ఇంకొక చోట వేస్తున్నారు, ఇంకో కోర్టులో వేస్తున్నారు సార్, దీన్ని అక్కడికి మార్చండి లేదా దీన్ని ఇక్కడికి మార్చండి అని అడుగుతుంటారు ఒక్కొక్కసారి. సేమ్ ఇదే పార్టీస్ తో ఇంకో కోర్టులో కూడా వేస్తున్నారండి. అంటే అందుకే ఆ జరుగుతున్నప్పుడు ప్రొవిజన్స్ కేసు. మనం ముందు చదువుకొని వచ్చేసామండి. దాన్ని రెస్ట్ ఆఫ్ జ్యూరిస్ కాన్సెప్ట్ లో చదువుకుంటాం. ఆల్రెడీ Okay. ఒక సూట్ కి సంబంధించి సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ కి సంబంధించి
సేమ్ పార్టీస్ ఒక కోర్టులో సేమ్ రిలీఫ్ అడుగుతూ ఆల్రెడీ ఒక సూట్ ఫైల్ చేసి ఉండి అది పెండింగ్ లో ఉండినప్పుడు మళ్ళీ వేరొక కోర్టులోనో అదే కోర్టులోనో సేమ్ పార్టీ సేమ్ రిలీఫ్ అడుగుతూ సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంకొక సూట్ ఫైల్ చేస్తే ఆ నెక్స్ట్ ఫైల్ అయిన సూట్ ని ఆపే అని చెబుతోంది రిట్ ఆఫ్ జుడిస్. రైటా అండి? మనం సెక్షన్ Okay, 10 లో thank- చదువుకుంటాం అది. మోస్ట్ వెల్కమ్. Okay. సో ఇప్పుడు 22కి వెళ్ళిపోదాం. పవర్ టు ట్రాన్స్ఫర్ సూట్స్ విచ్ మే బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ మోర్ దాన్ వన్ కోర్ట్. ఎవరికి ఉంటుంది? కోర్టుకు ఉండే పవర్ కోసం చెప్తున్నాం. ఏం పవర్? ఒక 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 కోర్ట్ నుంచి ఇంకొక కోర్టుకి సూట్ ని ట్రాన్స్ఫర్ చేయమని అడిగే ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఒక కోర్టుకు ఉంటుందని. ఏం కోర్టుకు ఉంటుంది? ఏ సందర్భంలో ఉంటుంది చదువుకుందామండి. వేర్ అ సూట్ హాస్ బిన్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ 2 or more courts. అంటే ఇక్కడ ఏం చేయాలంటే కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్ట్స్ అని చెప్పి కన్సిడర్ చేయాలి. ఒకటి లేక, ఒకటి అనేది రాదులేండి, ఒకటి లేక ఎక్కువ కోర్ట్స్ కి ఒక మ్యాటర్ ట్రై చేసే రైట్ ఉండినప్పుడు, అది ఏదైనా కోర్టులో ఫైల్ చేసినప్పుడు, అందులోను మల్టిపుల్ డిఫెండెంట్స్ ఉండినప్పుడు, ఒక డిఫెండెంట్ కి ఆబ్జెక్షన్ ఉండే ఆ కోర్టులోనే ఎందుకు ఫైల్ చేయాలి, ఆ కోర్టులో ఫైల్ చేస్తే నాకు ఇన్కన్వీనియన్స్ ఉండే ఈ కోర్టులో ఫైల్ చేయండి అని అడుగుతూ ట్రాన్స్ఫర్ చేయమని అడిగే రైట్ అయితే ఆ డిఫెండెంట్ కి ఉండినప్పుడు అట్లా ట్రాన్స్ఫర్ చేసే పవర్ కూడా కోర్టుకు ఉంటుంది అని చెప్పి చెబుతోంది అనమాట. వేర్ అ సూట్ హ్యాస్ బిన్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ 2 or more courts. 2 లేక ఎక్కువ కోర్ట్స్ కి ఒక మ్యాటర్ ట్రై చేసే రైట్ ఉండినప్పుడు, ఏదో ఒక కోర్టులోనే ఆ సూట్ ఫైల్ చేసి ఉండినప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు? అండ్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ వన్ ఆఫ్ సచ్ కోర్ట్స్. 2 లేక ఎక్కువ కోర్ట్స్ కి ఒక మ్యాటర్ ట్రై చేసే రైట్ ఉంది. అందులో అటువంటి కోర్ట్స్ లోను ఒక కోర్టులోనైతే సూట్ ఫైల్ అయి ఉంది. అండ్ ఎనీ డిఫెండెంట్ అని ఎందుకన్నారు? ఎనీ అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నారని కదా అర్థం. ఏ డిఫెండెంట్ అయినా అంటే ఏమిటండి? ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు డిఫెండెన్స్ అని. సో ఎక్కువ ఉండినప్పుడు అంటే ఒకరికన్నా ఎక్కువ అంటే ఇద్దరు లేక అంతకన్నా ఇంకెంతమంది అయినా డిఫెండెన్స్ ఉండొచ్చు. అందులో ఒక డిఫెండెంట్ కి ఆబ్జెక్షన్ ఉండే, ఏమని? నాకు ఈ మ్యాటర్ ఈ కోర్టులో కాదు వేరొక కోర్టులో ట్రై చేయండి అని చెప్పి అడిగే రైట్ అయితే డిఫెండెన్స్ కు ఉంటుంది కదా. సో అటువంటి అప్లికేషన్ కోర్టుకి పెట్టుకున్నప్పుడు ఆ కోర్టుకి అయితే ఆ ట్రాన్స్ఫర్ పవర్ ఉంటుంది అని చెప్తుంది. ఎనీ డిఫెండెంట్ ఆఫ్టర్ నోటీస్ టు ద పార్టీస్. కానీ ఇక్కడ మ్యాండేట్ ప్రొవిజన్ ఏమిస్తారంటే, డిఫెండెంట్ కి ఆబ్జెక్షన్ ఉండి ఈ కోర్టులో కాదు వేరొక కోర్టు ట్రై చేయాలి అని చెప్పి అడుగుతుండినప్పుడు అతను చేయాల్సిన పనులు ఏమిటి అనేది ఇక్కడ చెప్తారు. ఏం చేయాలట? ఆ డిఫెండెంట్ ఆఫ్టర్ నోటీస్ టు ద అదర్ పార్టీస్, ఎన్ని పార్టీస్ ఉన్నారో అన్ని పార్టీస్ కి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? నాకు ఈ కోర్టులోను ఈ ప్రొసీడింగ్ ఇంట్రెస్ట్ లేదు, వేరొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని నేను అడుగుతాను అని చెప్తూ నోటీస్ ఎంతమంది పార్టీస్ అయితే ఉండినారో అందరికీ ఇవ్వాలట. నేను కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోబోతున్నాను ట్రాన్స్ఫర్ చేయమని ఈ మ్యాటర్ ని అని చెప్పి డిఫెండెంట్ నోటీస్ అన్ని పార్టీస్ కి ఇవ్వాలట. ఎనీ డిఫెండెంట్ ఆఫ్టర్ నోటీస్, అట్లా ఇచ్చిన తర్వాత మాత్రమే ఏం చేయాలి? ఆఫ్టర్ గివింగ్ నోటీస్ టు ద అదర్ పార్టీస్ మే అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. మళ్ళీ మీకు అటువంటి ఆబ్జెక్షన్ అనకూడదు, అటువంటి కన్స్ట్రెయింట్ ఏదైనా ఉన్నింది అనుకోండి, అంటే ఆ కోర్టులో కాదు వేరొక కోర్టులో ఈ సూట్ నడవాల్సిందే అండ్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలి అన్నప్పుడు అది మీరు ఎప్పుడు పెట్టుకోవాలట? అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. అండ్ ఇన్ ఆల్ కేసెస్ అటువంటి ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ ఏమవుతుందండి? బిఫోర్ ద సెటిల్మెంట్ ఆర్ అట్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద ఇష్యూస్. అవి ఇష్యూస్ సెటిల్ అవ్వక ముందనే అటువంటి అప్లికేషన్ ముందు ఎంతమంది పార్టీస్ ఉన్నారో అంతమంది పార్టీస్ కి నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది కోర్టుకి పెట్టుకోవాలి అని చెబుతుంది అనమాట. అండ్ ఇన్ ఆల్ కేసెస్ విత్ ఇష్యూస్ సెటిల్ ఎట్ ఆర్ బిఫోర్ సెటిల్మెంట్ పెట్టుకోవాల్సి ఉండే. అప్లై టు హ్యావ్ ది సూట్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ కోర్ట్. వేరొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అనే అప్లికేషన్ ఆ డిఫెండెంట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ద కోర్ట్ టు విచ్ సచ్ అప్లికేషన్ ఇస్ మేడ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఆబ్జెక్షన్స్ ఆఫ్ ద అదర్ పార్టీస్. నోటీస్ ఇవ్వమన్నారు కదా, ఎందుకు ఇవ్వమన్నారు? ఏదైనా పార్టీకి మళ్ళీ దాని మీద ఆబ్జెక్షన్ ఉంటే వాళ్ళు కంటెంట్ చేయడానికి, అయ్యా వారు అట్లా అప్లికేషన్ పెట్టుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తే మాకెలా అవుతుంది, ఇప్పుడు మాకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది, ఇది మా ఆబ్జెక్షన్ అని ఏమైనా పార్టీస్ కి ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు రైజ్ చేసుకుంటారు. అందుకని చెప్పి వాళ్ళకి తెలియపరచడానికి, నెక్స్ట్ వాళ్ళ కంటెన్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి ఒకటి, రెండు ఆ పార్టీస్ కి తెలియాలి కదా, ఈ కోర్టులో సూట్ ఫైల్ చేసి మీరు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకుంటే అది వేరే కోర్టుకి వెళ్ళిపోతుంది, మీరు చెప్పలేదు ఆ పార్టీస్ కి, ఈ పార్టీస్ ఇంకా ఈ కోర్టులోనే సూట్ నడుస్తోందని అపోహలో ఉండొచ్చేమో
ప్రొవైడెడ్ ద సమన్స్ ఆర్ నాట్ సర్వ్డ్ ఆన్ దెమ్. ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి కదా, అందుకని అన్ని పార్టీస్ కి నోటీస్ ఇవ్వండి అని చెబుతుంది అనమాట. ఇట్స్ మ్యాండేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డిఫెండెంట్. నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ కోర్ట్ కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ట్రాన్స్ఫర్ అప్లికేషన్ టు ట్రాన్స్ఫర్ యూ సూట్, లైక్ సూట్ ఆఫ్ ప్రొసీడింగ్ వాట్ ఇట్ మే బి. ఓకే, పెట్టుకుని అది ఎప్పుడు పెట్టుకోవాలంటే ఎర్లియస్ట్ పాసిబుల్ టైంలోనే పెట్టుకోవాలి. ఎర్లియస్ట్ పాసిబుల్ టైం అంటే దేన్ని కన్సిడర్ చేయాలంటే బిఫోర్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ అట్ ద సెటిల్మెంట్, అట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్. అంతకి ముందనే మీరు ఆ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కోర్టుకి పెట్టుకోండి మీకు కావాలంటే అని చెప్పిన ప్రొవిజన్ సెక్షన్ 22 అనమాట. రైట్. అండ్ ఏం చెప్తుంది, అప్లై టు హ్యావ్ ద సూట్ ట్రాన్స్ఫర్ టు అనదర్ కోర్ట్. అండ్ అప్పుడు ఆ కోర్ట్ ఏం చేస్తుందంటే, ఏ కోర్టుకి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ కోర్ట్, అండ్ ద కోర్ట్ టు విచ్ సచ్ అప్లికేషన్ ఇస్ మేడ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఆబ్జెక్షన్స్ ఆఫ్ ద అదర్ పార్టీస్ ఇఫ్ ఎనీ. అంటే ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉండి వాళ్ళు కంటెండ్ చేస్తే అటువంటి తరుణంలో, అందుకని బ్రాకెట్ లో పెడతారు. ఇఫ్ ఎనీ అంటే ఉంటే కనుక, ఇఫ్ ఎనీ షల్ డిటర్మిన్ ఇన్ విచ్ ఆఫ్ ద సెవరల్ కోర్ట్స్ హావింగ్ జ్యూరిస్డిక్షన్ ది సూట్ షల్ ప్రొసీడ్. 1 లేక ఎక్కువ కోర్ట్స్ కి, 2 లేక ఎక్కువ కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ ఉంది, ఏదో ఒక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఈ పర్టికులర్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, అప్లికేషన్ ఏ కోర్టుకి అయితే పెట్టుకున్నారో ఆ కోర్టు ఆ అప్లికేషన్ మీద విచారణ జరిపిస్తుంది. ఆ కోర్టుకి పంపాల్సిన అవసరం ఉందా లేదా, ఏ కోర్టుకి పంపాలి అనేది విచారణ జరిపించి దానికి తగ్గ డెసిషన్ ఆర్డర్ ఏమైతే ఉందో ఆ పర్టికులర్ కోర్టు తీసుకుంటుంది. దిస్ ఇస్ ఏం చెప్తుంది ఇక్కడ, 2 పాయింట్స్ చెప్తుంది సింపుల్ గా. డిఫెండెంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకునే రైట్ ఉంది, కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఉంది. 2 చెప్తుంది, రైట్ అండ్ పవర్ 2 చెప్తుంది ఇది. కానీ కింద 23లో ఏం చెప్తుంది అంటే, టు వాట్ కోర్ట్ అప్లికేషన్ లైస్. పైన అప్లికేషన్ పెట్టుకో అని చెప్పారు కానీ ఏ కోర్టుకి పెట్టుకోవాలి అనేది చెప్పలేదు అక్కడ. ఏ కోర్టుకి పెట్టుకోవాలి అనేది ఇక్కడ చెప్తారు 23లో. టు వాట్ కోర్ట్ ద అప్లికేషన్ లైస్, ఏ కోర్టుకి పెట్టుకోవాలి. వేర్ ద సెవరల్ కోర్ట్స్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ సబార్డినేట్ టు ద సేమ్ అపెలేట్ కోర్ట్. అంటే ఇప్పుడు మల్టిపుల్ కోర్ట్స్ ఉన్నాయి కదా, 2 లేక ఎక్కువ కోర్ట్స్ కి ప్యారలల్ గా ఒక మ్యాటర్ ట్రై చేసే కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉండే అని చెప్పి మనం చెప్పుకున్నప్పుడు, ఆ అన్ని కోర్ట్స్, ఏ కోర్ట్స్ 2 లేక ఎక్కువ కోర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ అన్ని కోర్ట్స్ ఒకే అపెలేట్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తున్నాయి. అంటే దట్ సబార్డినేట్ టు సేమ్ అపెలేట్ కోర్ట్. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇప్పుడు ఒక మ్యాటర్ 4 జేసీజే కోర్ట్స్ ట్రై చేసే అధికారం అయితే ఉండుండే. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉండే ఒక ల్యాండ్ ఆక్యుపై చేసేసారు. సో ఈస్ట్ కోర్ట్ కి ఉంది, ఈస్ట్ కోర్ట్ లో ఉన్న ఏ కోర్ట్ కు ఉంది, వెస్ట్ కోర్ట్ లో ఉన్న బి కోర్ట్ కు ఉంది, సి కోర్ట్ కు ఉంది, డి కోర్ట్ కు ఉంది. 4 కోర్ట్స్ లో ఏ కోర్ట్ అయినా సరే ఆ పర్టికులర్ సూట్ ట్రై చేయొచ్చు. ఏ కోర్ట్ లో ఫైల్ చేసేసారు, ఒక డిఫెండెంట్ ఉన్నారు, ఆ డిఫెండెంట్ కి కంటెన్షన్ ఉండే ఏ కోర్ట్ లో కాదు నాకు బి కోర్ట్ లో కావాలి అని. ఇట్లా ఫైల్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకుంటే ఏ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, ఏ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే, ఈ 4 కోర్ట్స్ కి సుపీరియర్ కోర్టు ఏదో ఒక కోర్టు అయి ఉండి, అపెలేట్ కోర్టు ఒక కోర్టు అయి ఉంటే ఆ అపెలేట్ కోర్ట్ కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ఈ 4 కోర్ట్స్ కి సుపీరియర్ కోర్ట్ ఏమవుతుంది? అపెలేట్ కోర్ట్ అవుతుంది మేడం. అపెలేట్ కోర్ట్ ఏమవుతుంది సార్? సుపీరియర్ కోర్ట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ కోర్ట్ అవుతుంది. అరే రామచంద్ర, నో. జేసీజే కోర్ట్స్ అన్నిటికీ ఇఫ్ దర్ ఇస్ నో డిస్ట్రిక్ట్ కోర్ట్, సుపీరియర్ కోర్ట్ కొన్ని సిర్కమ్స్టాన్సెస్ లో సబ్ కోర్ట్ అవుతుంది. ఇఫ్ నాట్ సబ్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ అవుతుంది. రైట్ కదా? సో ఈ అన్ని పోనీ జేసీజే కోర్ట్సే వదిలేండి, ఆ ప్రాబ్లం మనకి రాకూడదు అనుకుంటే 4 సబ్ కోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, 4 సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఉన్నాయి. 4 కోర్ట్స్ కి ఒక మ్యాటర్ ట్రై చేసే రైట్ ఉండే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక సబ్ కోర్ట్ లో ఫైల్ అయితే ఇక్కడ కాదు వేరొక దగ్గర ట్రై చేయండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడు ఏ కోర్టుకి పెట్టుకుంటారు అంటే, ఈ 4 సబ్ కోర్ట్స్ కి అపెలేట్ కోర్ట్ ఏమైతే ఉంటుందో, సుపీరియర్ కోర్ట్ ఏమైతే ఉంటుందో ఆ కోర్టుకి పెట్టుకోండి. ఇప్పుడు సబ్ కోర్ట్ కి అపెలేట్ కోర్ట్ ఆబ్వియస్లీ ఏ కోర్ట్ అవుతుందండి? డిస్ట్రిక్ట్ కోర్ట్. సబ్ కోర్ట్ కి సుపీరియర్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్. హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ మనకి తెలిసే తీరాలి. ఫస్ట్ అన్నిటికన్నా తక్కువ కోర్టు స్మాల్ కాసెస్ కోర్ట్. అన్ని ఊర్లో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జేసీజే కోర్ట్ అయితే ఉంటుంది. జేసీజే కోర్టుకి సుపీరియర్ కోర్ట్, సబ్ కోర్ట్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ని దాన్ని సబ్ కోర్ట్ అని పిలుస్తారు వాడుక భాషలో. సో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, స్మాల్ కాసెస్ కోర్ట్, దానిపైన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, దానిపైన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ కి పై కోర్టు, సుపీరియర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్. డిస్ట్రిక్ట్ కోర్ట్ కి అపెలేట్ కోర్ట్, హై కోర్ట్ ఆబ్వియస్లీ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. అండ్ వీటన్నిటికీ హెడ్ అయినది కింగ్ ఇస్ సుప్రీం కోర్ట్ కదా. సో ఇది హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ లోనే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకున్నాం, 4 సబ్ కోర్ట్స్ కి
అపెలేట్ కోర్ట్ ఏమవుతుందండి, ఇప్పుడు ఏదైనా సబ్ కోర్ట్ నుంచి అపీల్కి వెళ్ళాలంటే ఏ కోర్టుకి వెళ్తుంది ఇమీడియట్ గా? డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కోర్ట్ కి వెళ్తుంది. తో ఇది అదే చెప్తున్నారు అనమాట. ఆ 4 కోర్ట్స్ కి, అదే 2 లేక ఎక్కువ కోర్ట్స్ ఉండినప్పుడు ఆ అన్ని కోర్ట్స్ కి సుపీరియర్ కోర్ట్ ఏమైతే అవుతుందో, అపెలేట్ కోర్ట్ ఏమైతే అవుతుందో ఆ కోర్ట్ లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇక్కడ ఇష్యూ సబ్ కోర్ట్ లో వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ పెట్టుకోవాలి అప్లికేషన్? డిస్ట్రిక్ట్ కోర్ట్ లో District court లో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. కోర్ట్ లో. District court లో అది పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ అన్నమాట. వేర్ ద కోర్ట్స్ సబార్డినేట్ టు డిఫరెంట్ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పాడు? వేర్ ద సెవరల్ కోర్ట్స్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ సబార్డినేట్ టు ద సేమ్ అపెలేట్ కోర్ట్. ఏ కోర్ట్ కి సుపీరియర్ కోర్టు అపెలేట్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టే అయింది. బి కోర్ట్ కి డిస్ట్రిక్ట్ కోర్టే అపెలేట్ కోర్ట్, సి కోర్ట్ కి డిస్ట్రిక్ట్ కోర్ట్ అపెలేట్ కోర్ట్, డి కోర్ట్ కి అపెలేట్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టే. తో ఈ 4 కోర్ట్స్ కి అపెలేట్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టే, అందుకని అక్కడనే పెట్టుకోండి. ఓకే. So where the several courts having jurisdiction are subordinate to the same appellate court, an application under section 22 పైన చెప్పిన application ఎక్కడ పెట్టుకోవాలి? Shall be made to that appellate court, and that appellate court in our example here is this is the district court. నేను చెప్పిన ఎగ్జాంపుల్ లోను ఎగ్జాంపుల్ ప్రకారం డిస్ట్రిక్ట్ కోర్ట్ కి పెట్టుకోవాలి. బికాస్ అన్ని సబ్ కోర్ట్స్ కి సుపీరియర్ కోర్ట్ అపెలేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్టే అవుతుంది కాబట్టి, రైట్. ఇంకా సబ్ సెక్షన్ 2 లో చెప్తారు వేర్ సచ్ కోర్ట్స్ సబార్డినేట్ టు డిఫరెంట్ అపెలేట్ కోర్ట్స్. అదే ఒక అపెలేట్ కోర్టే ఉండే అన్ని కోర్ట్స్ కి, అసలు ఇష్యూనే లేదు, అక్కడనే పెట్టేసుకున్నాం. కానీ చాలా అపెలేట్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్, ఈ 2 లేక ఎక్కువ కోర్ట్స్, ఈ 4 కోర్ట్స్, పోనీ ఏబిసిడి కోర్ట్స్ తీసుకోండి, ఏబిసిడి కోర్ట్స్ డిఫరెంట్ అపెలేట్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తున్నాయి. అప్పుడు అంటే ఐల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. మనకి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా అండి, లైక్ విజయవాడ అని, కర్నూలు అని, నెల్లూరు అని, ఇట్లా డిస్ట్రిక్ట్స్ ఉండినాయి కదా. సో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి హెడ్ కోర్ట్ ఏమవుతుంది? డిస్ట్రిక్ట్ కోర్ట్. ఒకటే ఉంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్, లేదు చాలా ఎక్కువ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అది హెడ్ కోర్ట్ ఫర్ దట్ డిస్ట్రిక్ట్ కదా. Yes, madam. Yes. అందరికి కాన్సెప్ట్ అర్థమవుతుందా అండి? క్లియర్ గా Yes, madam. అర్థమవుతుందా? Yes, madam. సో మనకి చాలా జిల్లాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క జిల్లాకి హెడ్ కోర్ట్ ఏమవుతుంది? జిల్లా కోర్ట్ అవుతుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు నా Yes, ma'am. మ్యాటర్ ఏమైతే ఉన్నిందో, డిస్ప్యూట్ లో ఉన్న మ్యాటర్ 4 జిల్లా కోర్టుల పరిధిలో పడుతోంది. ఇప్పుడు నాకు ఇందాక ప్రాబ్లం ఏమవ్వింది? ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ కింద నుండిన సబ్ కోర్ట్స్ ఏమైతే ఉన్నిందో వాటి పరిధిలో డిస్ప్యూట్ ఉండే, అంటే వాటిలోనే చాలా కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ వస్తుంది. అప్పుడు అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలంటే దాని సుపీరియర్ కోర్ట్ అంటే ఒక్క కోర్టే ఉన్నింది, అన్ని సబ్ కోర్ట్స్ కి హెడ్ కోర్టు ఒక డిస్ట్రిక్ట్ కోర్టే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఇస్ ఎ డిస్ట్రిక్ట్, అందులో ఒక 20 సబ్ కోర్టులు ఉన్నాయనుకోండి, ఆ 20 సబ్ కోర్టులకి అపెలేట్ కోర్ట్ ఏమవుతుంది? డిస్ట్రిక్ట్ కోర్టే అవుతుంది కదా. కానీ Yes, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిఫెండెంట్స్ చాలా డిస్ట్రిక్ట్స్ లో ఉంటున్నారు. ఏ డిఫెండెంట్ విశాఖపట్నంలో ఉంటున్నారు, బి డిఫెండెంట్ విజయవాడలో ఉంటున్నారు, సి డిఫెండెంట్ అనంతపూర్లో ఉంటున్నారు, ఇంకొక డిఫెండెంట్ నెల్లూరులో ఉంటున్నారు. 4 డిస్ట్రిక్ట్స్ లో ఉన్నారు. సో మనం ఇందాక ప్రీవియస్ ప్రొవిజన్స్ లో చదువుకున్నప్పుడు సెక్షన్ 20లో చదువుకున్నాం, డిఫెండెంట్ ఎక్కడ రిసైడ్ అయితే అక్కడ, డిఫెండెంట్ ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ, డిఫెండెంట్ ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడ, లేదా ఒరిజినల్ గా కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ రైజ్ అయితే అక్కడ, ఇలాగా 4 కోర్ట్స్ కి అయితే జ్యూరిస్డిక్షన్ వస్తుంది అని చెప్పుకున్నామా? అదే మల్టిపుల్ చెప్పుకున్నాం. డిఫెండెంట్స్ ఉన్నారనుకోండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో 3 డిఫెండెంట్స్ ఉన్నారనుకోండి, 3 into 3 కోర్ట్స్ 9 కోర్ట్స్ ప్లస్ ఒరిజినల్ గా ప్లేంటిఫ్ ఎక్కడైతే ఉంటున్నారో వాడు కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ రైజ్ అయితే అక్కడ, ఆ కోర్ట్ కి కలిపి 10 కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ వచ్చి ఉంటాయి. ఈ 10 కోర్ట్స్ 10 జిల్లాలకి కిందన వస్తున్నాయి అనుకోండి. వీ హ్యావ్ 28 డిస్ట్రిక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ. 10 జిల్లాలు కిందకి వస్తున్నాయి అనుకో, ఇప్పుడు ఏ కోర్టుల మీద అప్లికేషన్ పెట్టుకుంటారు? ఈ 10 జిల్లాలకి హెడ్ కోర్ట్ ఏమవుతుంది అప్పుడు? High Court. హైకోర్టు అవుతుంది మేడం. ఆబ్వియస్లీ అంతనే. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నిటికీ హెడ్ కోర్ట్ హైకోర్ట్, ఆ పర్టికులర్ హైకోర్ట్. స్టేట్ లో ఉండిన హైకోర్ట్ కాబట్టి అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి? హైకోర్టులో హైకోర్టులో హైకోర్టులో. పెట్టుకోండి. అంతే అండి, సింపుల్ గా. వేర్ సచ్ కోర్ట్స్ సబార్డినేట్ టు డిఫరెంట్ అపెలేట్ కోర్ట్స్. ఇప్పుడు అపెలేట్ కోర్ట్ ఎందుకైంది డిస్ట్రిక్ట్ కోర్ట్? దాని కింద కోర్ట్స్ నుంచి అపీల్ దేనికి వస్తుంది? ఇప్పుడు జేసీజే కోర్ట్ నుంచి కానీ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నుంచి కానీ అపీల్కి వెళ్తే ఏ కోర్టుకి వెళ్తున్నాం మనం? డిస్ట్రిక్ట్ కోర్ట్కి District వెళ్తున్నాం. court కి డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం. కోర్ట్ అపెలేట్ కోర్ట్ అయిందా లేదా? అయింది మేడం. సో అలాంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఒక స్టేట్ లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా. సో ఇలా Yes, మల్టిపుల్ అపెలేట్ కోర్ట్స్ ఉండినప్పుడు ఏదైనా అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఆ అపెలేట్ కోర్ట్స్ అన్నిటికీ సుపీరియర్ కోర్ట్ ఏమైతే ఉందో ఆ పర్టికులర్ హైకోర్ట్ లో పెట్టుకోండి అని చెబుతుంది అనమాట. వేర్
కోర్ట్స్ ఆర్ సబార్డినేట్ టు డిఫరెంట్ అప్లైడ్ కోర్ట్స్ బట్ టు ద సేమ్ హైకోర్ట్. ఒక హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లోపలికే అన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వస్తున్నాయి, సో కాల్డ్ సబార్డినేట్ అప్లైడ్ కోర్ట్స్ వస్తున్నాయి. అటువంటి అప్పుడు అప్లికేషన్ ఆ హైకోర్టుకే పెట్టుకోండి. ఓకే, ఇది కూడా క్లియర్ చేసేసారు. ఇంకా సబ్ సెక్షన్ 3 లో చెప్తారు వేర్ సచ్ కోర్ట్స్ ఆర్ సబార్డినేట్ టు డిఫరెంట్ హైకోర్ట్స్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏమైంది, ఏ కోర్ట్ ఏ మల్టిపుల్ కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ ఉందో, కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ నడుస్తుందో అది మల్టిపుల్ హైకోర్ట్స్ కింద వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫెండెంట్ ఏమో బెంగళూరులో ఉంటున్నారు, ఒక డిఫెండెంట్ ఏమో ఢిల్లీలో ఉంటున్నారు, ఒక డిఫెండెంట్ ముంబైలో ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు వీరు ముగ్గురు కలిపి ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ కాంట్రాక్ట్ ఏదో వాయిలేట్ చేశారు, ఆ టర్మ్స్ ఏమో. ఇప్పుడు సూట్ ఫైల్ చేసుకోవాలన్నప్పుడు ప్లేంటిఫ్ కి ఏం ఆప్షన్ ఉంటుందండి, ఏం ఆప్షన్ ఉంటుంది? హీ కెన్ ఫైల్ ఇట్ ఎనీవేర్ వేర్ ద డిఫెండెంట్ రిసైడ్స్, వేర్ ద డిఫెండెంట్ క్యారీస్ ఆన్ బిజినెస్, వేర్ ద డిఫెండెంట్ వర్క్స్ ఫర్ గెయిన్. జాబ్ చేస్తుంటే ఎక్కడ జాబ్ చేస్తుంటే అక్కడ. సో కానీ ఇప్పుడు ఎన్ని కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ వచ్చాయి? బాంబే కోర్టుకి వచ్చింది, కాల్కటా కోర్టుకి వచ్చింది, బెంగళూరు కోర్టుకి వచ్చిందా? ఇవన్నీ సేమ్ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండినాయా? దేని హైకోర్టు దానికే ఉంటుందా? డిఫరెంట్ హైకోర్ట్స్ లోనే ఉంది. అప్పుడు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇలాంటి టైంలో ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? సుప్రీం కోర్టులో పెట్టుకోవాలి మేడం. అదే కదా, అందుకనే ప్రావిజన్ చదువుకుందాం మనం. వేర్ సచ్ కోర్ట్స్ ఇస్ సబార్డినేట్ టు డిఫరెంట్ హై కోర్ట్స్ ద అప్లికేషన్ షాల్ బి మేడ్ టు ద హై కోర్ట్ within whose jurisdiction within the local limits of whose jurisdiction the court in which the suit is brought is situated. ఏం చెప్పారు? ఫస్ట్ మీరు ఆల్రెడీ ఏ కోర్టులో అయితే, ఏ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండిన కోర్టులోనూ ఆ సూట్ నడుస్తుందో ఆ పర్టికులర్ హైకోర్టుకి అప్లికేషన్ పెట్టుకోండి. దో ఇది మల్టిపుల్ హైకోర్ట్స్ కిందకి, మల్టిపుల్ హైకోర్ట్స్ లో ఉండిన కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ ఉండినా సరే అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి? ఏ కోర్టులో అయితే ఫస్ట్ సూట్ ఇన్స్టిట్యూట్ చేసి నడుస్తుందో ఆ కోర్టుకి అయిన హైకోర్టు ఏమైతే ఉన్నిందో ఆ హైకోర్టులో పెట్టుకోండి. ఇది అర్థమైందా అండి? ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు Yes, ma'am. నేను విశాఖపట్నంలో ఉండినాను, నేను ప్లేంటిఫ్ ని, నేను ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను. ఆ డిఫెండెంట్స్ నేను చెప్పిన ఇందాక సోకాల్ స్టేట్స్ లో ఉన్నారు. ఒకరు ముంబైలో ఉంటున్నారు, ఒకరు కాల్కటాలో ఉంటున్నారు, ఒకరు బెంగళూరులో ఉంటున్నారు. వారు ముగ్గురు వచ్చి వాళ్ళది ఒక ఫర్మ్, వాళ్ళు నాతో ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. కాంట్రాక్ట్ టర్మ్స్ వాళ్ళు బ్రేక్ చేశారు. ఇప్పుడు నేను సూట్ ఫైల్ చేయాలి. సూట్ ఫైల్ చేయాలంటే నేను ఎక్కడైనా వేసుకోవచ్చు. నాకు జ్యూరిస్డిక్షన్ ఎక్కడుండే? బాంబే హైకోర్టుకు ఉంది, కాల్కటా హైకోర్టుకు ఉంది, బెంగళూరు కోర్టులో నేను ఎక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు కదా. కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఫైల్ చేశానంటే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసుకున్నాను. బికాస్ ఐ బీయింగ్ రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం నేను నా స్టేట్ లో వేసుకున్నానండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసుకున్నాను. బాంబే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండిన డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారికి ఆబ్జెక్షన్ ఉండే, అరే మీరు ఆంధ్రప్రదేశ్ లో వేసిస్తే మీరు చాలా కొంచెం నాట్ వెల్ వాట్ యు కాల్, మీకు ఏదో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుకోండి, మీరు మీ కోర్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బికాస్ అది మీ బార్న్ స్టేట్, నేటివ్ స్టేట్, మీరు పెద్ద పాలిటీషియన్ తాలూకా సో మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే రైట్ ఉండే. నాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ కేసు వద్దు, వేరొక కోర్టులో నేను ట్రై చేయాలి. బాంబే కోర్టులో వేసుకోండి, లేదంటే బెంగళూరు కోర్టులో వేసుకోండి, లేదంటే ఇతర వేరే కాల్కటా కోర్టులో అయినా వేసుకోండి, కానీ నాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వద్దు అన్నారు. ఇప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఏ కోర్టుకి పెట్టుకోవాలి? ఇప్పుడు అదేదో ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ కోర్ట్స్ హైకోర్టు అనుకోండి. కాన్సెప్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి పెట్టుకోవాలి, కానీ మనం జనరల్ గా ఏమనుకుంటున్నాం, సుపీరియర్ కోర్టుకి పెట్టుకోవాలి కాబట్టి సుప్రీం కోర్ట్ అని అనుకున్నాం. సో ఇట్స్ Yes, నాట్ ma'am. దట్. ఏ కోర్టులో అయితే ఆల్రెడీ మ్యాటర్, నేను విశాఖపట్నం కోర్టు, నేను ఎగ్జాంపుల్ కూడా తప్పు ఇచ్చానండి యాక్చువల్లీ. సో నేను హైకోర్టులో వేయలేదు, నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటే నేను డిస్ట్రిక్ట్ కోర్టులో వేశాను. నా సూట్ డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలోకి వస్తుంది. రైట్, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ తీసుకోండి, లేదంటే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ తీసుకోండి, అది డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఆ కాంట్రాక్ట్ వర్త్ సమ్ 3 lakhs ఎంతో అనుకోండి. నేను 3 lakhs క్లెయిమ్ చేయాల్సి ఉండే వాళ్ళ నుంచి, ఒక్కొక్కరి నుంచి 1,00,000 చప్పున. సో నేను ఎక్కడ ఫైల్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ నేను ఏంటి చెప్తున్నాను నేను, 3 lakhs అయినా చెప్పాను నేను. Yes, madam. 3 lakhs నేను చెప్పారు. చెప్పింది కరెక్టే. సారీ, ఐమ్ కన్ఫ్యూజ్. నాకు ఈ ప్రైవేట్ టెక్స్ట్ వస్తే ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మా మేడ్ టెక్స్ట్ చేస్తుంది, మల్టిపుల్ టెక్స్ట్ వస్తూ ఉంటాయండి. సరే, వాట్ ఎవర్. ఇంతకీ నేను నా సబ్జెక్ట్ మ్యాటర్ వర్త్ 3 lakhs తో నేను ఎక్కడ ఫైల్ చేసుకోవచ్చు అంటే నేను డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకోవాలి? నాకు ఈ మల్టిపుల్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ ఉండే, నేను బెంగళూరులో వేసుకోవచ్చు, నేను లేకపోతే ముంబైలో వేసుకోవచ్చు, లేదంటే కాల్కటా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో అయినా వేసుకోవచ్చు.
కానీ నేను ఏం ప్రిఫర్ చేశానంటే నేను ఆంధ్రప్రదేశ్ నాకు ఫీజిబుల్గా ఉంటుంది కాబట్టి నా పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టులో నేను వేసేసుకున్నాను. బాంబేలో ఉండిన డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారికైతే ఆబ్జెక్షన్ ఉండే, వారు ఏం చేస్తారు, ఇక్కడ కాదండి వేరొక కోర్టు ట్రై చేయాలని అనుకుంటున్నారు. అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ నాలుగు కోర్ట్స్ ఏ కోర్ట్స్కి అయితే జ్యూరిస్డిక్షన్ ఉండిందో అవన్నీ ఒకే అపలేట్ కోర్ట్ కిందకి వచ్చేస్తే అక్కడ ఫైల్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఇక్కడ హైకోర్ట్స్ డిఫరెంట్, దీనికి డిస్ట్రిక్ట్ కోర్ట్ కి అపలేట్ కోర్ట్ ఏమవుతుంది, హైకోర్ట్ అవుతుంది. హైకోర్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు అన్ని హైకోర్ట్స్ డిఫరెంట్ కదా. ఇప్పుడు బాంబేలో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉందనుకోండి, దాని హైకోర్టు బాంబే డిస్ట్రిక్ట్ కోర్ట్, బాంబే హైకోర్ట్ అవుతుంది. కాల్కటాలో ఉండిన డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటే దాని హైకోర్టు కాల్కటా హైకోర్ట్ అవుతుంది. సిమిలర్లీ బెంగళూరు కోర్టులో ఉండే డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సుపీరియర్ కోర్టు బెంగళూరు హైకోర్టు అవుతుంది, కర్ణాటక హైకోర్టు అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఎక్కడ పెట్టుకోను అప్లికేషన్, ఒకే కోర్టు కింద ఒకే అపలేట్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తే ఆ అపలేట్ కోర్టులో పెట్టుకోమన్నారు. కానీ ఇక్కడ మల్టిపుల్ అపలేట్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది, మల్టిపుల్ హైకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది. అప్పుడు నేను ఎక్కడ పెట్టుకుంటానంటే ఏ కోర్టులో అయితే ఫస్ట్, ఏ స్టేట్ లో అయితే, ఏ హైకోర్టులో అయితే ఫస్ట్ సూట్ ఫైల్ అయినందో ఆ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఆ కోర్టులోనే పెట్టుకోండి. అంతేనే. క్లియరా అండి? ఇంకా ఏం చెప్తున్నా, జనరల్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రావల్, ఇది కూడా సింప్లెస్ట్ థింగ్. ఇది ఏం పవర్ చెప్తుంది, జనరల్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రావల్. ఏం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆబ్వియస్లీ కేసెస్, సూట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ విత్డ్రా చేసుకోవడానికి కానీ. విత్డ్రా అంటే ఉపసంహరించుకోవడం మళ్ళీ అది పార్టీస్ పని కదా. అంటే ఇక్కడ పర్టికులర్ గా కోర్ట్ పవర్ కోసం మాట్లాడుతుంది అనమాట. జనరల్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండ్ విత్డ్రావల్ ఈస్ అబౌట్ ద కోర్ట్స్ పవర్ అనమాట. ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరి దగ్గర నుంచో మ్యూట్ చేసుకోరా ప్లీజ్. ఓకే, యా, ఏం చెప్పాను. సో we are reading section 24. I'll read the section for you. On the application of any of the parties and after notice to the parties and after hearing such of them as desired to be heard or on its own motion without such notice, అంటే on its own motion, సుయోమోటో తీసుకుంటే on its own motion తీసుకుంటే అప్పుడు నోటీస్ ఇవ్వక్కర్లేదు. ద హైకోర్ట్ ఆర్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్. సో ఇక్కడ ఏ కోర్ట్స్ పవర్ కోసం మాట్లాడుకుంటున్నాం అంటే, ఏ కోర్ట్స్ ట్రాన్స్ఫర్ పవర్ ఆర్ విత్డ్రావల్ పవర్ కోసం మాట్లాడుకున్నాం. హైకోర్ట్ పవర్ టు విత్డ్రా ఆర్ ట్రాన్స్ఫర్ ఏ కేస్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పవర్ టు విత్డ్రా ఆర్ ట్రాన్స్ఫర్ ఏ కేస్. ఆ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పవర్ కోసం మాట్లాడుకున్నాం. ఏం పవర్ టు విత్డ్రా ఏ కేస్ అంటే విత్డ్రా ఎక్కడి నుంచి చేసుకుంటుంది, అది ఫైల్. విత్డ్రా అంటే నేను చెప్పాను కదా, ఉపసంహరించడం అంటే ఇప్పుడు పార్టీస్ కదా ఉపసంహరించుకుంటారు, కోర్ట్స్ కదా. అంటే ఉపసంహరణ అనేది అట్లా తీసుకోకూడదు, దాని దగ్గరికి తెచ్చుకోవడం అని. లోయర్ కోర్టులో ఉండి దానికి సంబంధించిన సబార్డినేట్ కోర్టులో ఉండిన ఏ కేసు అయినా తన దగ్గరికి రప్పించుకోవచ్చు. ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీస్ అయినా అయి ఉండొచ్చు, లేదా సుయోమోటో కోర్టుకి అనిపించింది ఇదా పర్టికులర్ కోర్టు చేయకూడదు, నేను డీల్ చేయాల్సిన మ్యాటర్ అని చెప్పి ఏదైనా సుపీరియర్ కోర్ట్ కనిపిస్తే, దట్ సుపీరియర్ కోర్ట్ బీయింగ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ ద హైకోర్ట్ అనిపిస్తే, అటువంటి టైంలోనూ పార్టీస్ అప్లికేషన్ పెట్టుకున్నా లేదంటే కోర్టుకే స్వయాన అనిపించినా సరే, ఏ కేసునైనా సరే, ఏ కోర్టులోనైనా, దాని సబార్డినేట్ కోర్ట్స్ అయినా, ఏ కోర్ట్స్ లో ఉండిన ఏ కేసు అయినా సరే వేరొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఆ కోర్టు నుంచి తన కోర్టుకి రప్పించుకోవచ్చు. ఆ కోర్టు నుంచి అయితే ఆ పర్టికులర్ కేసు విత్డ్రా చేసేస్తుంది ఆ కోర్టు, ఆ ప్రొసీడింగ్స్ నడపకుండా. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఎందుకు అలా చేస్తుంది, ఎప్పుడు అలా చేస్తుంది అనేది చదువుకుందాం. ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీస్ అని చెప్పాను, అది ఆ విత్డ్రాయల్ పవర్ కానీ లేకపోతే ఆ ట్రాన్స్ఫర్ పవర్ ఆఫ్ ద హైకోర్ట్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ ఎట్లా వస్తుంది, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుందంటే, పార్టీస్ స్వయాన అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఈ కోర్టుకి కాకుండా వేరొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని పార్టీస్ అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసే, విత్డ్రా చేసే రైట్ ఉంటుంది, పవర్ ఉంటుంది ఆ పర్టికులర్ హైకోర్టుకి కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి కానీ. లేదు సుయోమోటోనే అనిపించింది, ఆ కోర్టుకే అనిపించింది, ఇది లోవర్ కోర్టులో కాదు, ఈ పర్టికులర్ కోర్టు అంటే వేరొక కోర్టు ట్రై చేయాలి, లేదా నేనే స్వయాన ట్రై చేయాలని అనిపించినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ హైకోర్టు కానీ ఆ లోవర్ కోర్టు తనకి సబార్డినేట్ అయిన కోర్టులో, ఏ కోర్టులో అయితే ఆ ప్రొసీడింగ్ నడుస్తుందో, సూట్ కానీ ప్రొసీడింగ్ కానీ, దాన్ని తన దగ్గరికి రప్పించుకోవచ్చు. రప్పించుకొని ఏం చేస్తుంది, సెకండరీ, మనం కింద చదువుకుందాం. రప్పించుకునే రైట్ అయితే ఉనింది, ఎవరికి ఉనింది, హైకోర్టుకు ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టుకు ఉనింది, అంతే. రైట్. సో ఇప్పుడు అది ఏ సెకండ్స్టాన్సెస్ లో ఏం చేస్తుంది, అట్లా రప్పించుకున్న తర్వాత ఏం చేస్తుంది. కానీ రప్పించుకునే ముందు కోర్టుకి మ్యాండేట్ ఏముండే,
నోటీస్ ఇవ్వాలి పార్టీస్ కి ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీస్ అండ్ ఆఫ్టర్ నోటీస్ టు ద పార్టీస్. ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్న ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కానీ ఎవరైనా పార్టీస్ ఆ పర్టికులర్ హైకోర్ట్ కి కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి కానీ పెట్టుకున్నప్పుడు మ్యాటర్ ఈ కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని అప్లికేషన్ పార్టీస్ పెట్టుకున్నప్పుడు కోర్ట్ ఏం చేయాలట, మిగతా ఎన్ని పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీ నోటీస్ ఇస్తుంది, కోర్టు కూడా నోటీస్ త్రూ కోర్టే కదా పంపిస్తారు నోటీస్. కోర్టు నోటీస్ పంపిస్తుంది ఏమని, ఈ పలానా పార్టీ ఈ పలానా కేసుని పలానా కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇది మీరు గమనించండి అని చెప్పి మిగతా పార్టీస్ అన్నిటికీ నోటీస్ పంపిస్తుంది అనమాట ఆ కోర్టు. పంపించిన తర్వాతనే అది ఆ పర్టికులర్ మ్యాటర్ మీద విచారణ జరిపించి ట్రాన్స్ఫర్ అయినా చేస్తుంది, లేదా విత్డ్రా చేసుకోవాలనిపిస్తే ఆ పర్టికులర్ లోవర్ కోర్ట్ దగ్గర నుంచి ఆ కేసు ఉపసంహరించి తన దగ్గరికి తెచ్చుకుంటుంది అని చెప్పి చెప్తుంది ఈ సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1 లోని క్లాజ్ ఏం చెప్తుంది, తెచ్చుకునిందా ఏ స్టేజ్ లో తెచ్చుకోవచ్చు అంటే ఏ స్టేజ్ లో అయినా తెచ్చుకోవచ్చు. అది జడ్జ్మెంట్ కి పెండింగ్ ఉండినా సరే అటువంటి స్టేజ్ లో కూడా తెచ్చుకోవచ్చు అనమాట. కోర్ట్ ఏం చెప్తున్నారు, ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద పార్టీస్ అండ్ ఆఫ్టర్ నోటీస్ టు ద పార్టీస్ అండ్ ఆఫ్టర్ హియరింగ్ ఎనీ సచ్ ఆఫ్ దమ్. అంటే ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇస్తామని పైన చెప్పుకున్నాం మనం, పార్టీస్ కి ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే ఆ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కి సంబంధించి వాళ్ళు వచ్చి వాళ్ళ గోడు వాళ్ళు చెప్పుకుంటారు, మాకు ఇంట్రెస్ట్ లేదండి ట్రాన్స్ఫర్ చేయడానికి, లేకపోతే ఏ ఆబ్జెక్షన్ ఉంటే ఆ ఆబ్జెక్షన్ అనమాట. తో ఆ పార్టీస్ అయితే వింటుంది. ఆఫ్టర్ హియరింగ్ సచ్ ఆఫ్ దమ్ యాజ్ డిజైర్ టు బి హర్డ్, ఆ పదం కూడా రాస్తుంది. యాజ్ డిజైర్ టు బి హర్డ్ అంటే పార్టీస్ మమ్మల్ని వినండి మొర్రో అని పార్టీస్ చెప్పుకుంటున్నప్పుడు వింటుంది. లేదు పార్టీస్కి ఏం చెప్పుకునేది లేదనుకోండి, ఎవరికి ఆబ్జెక్షన్ లేదనుకోండి, అప్పుడు దాని మీద విచారణ జరిపిస్తుంది. ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా పర్టికులర్ కోర్టుకి జరిపించేసి ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అనే దాని మీద డిసిషన్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఆఫ్టర్ హియరింగ్ ఎనీ సచ్ ఆఫ్ దమ్ అంటే ఎవరైనా మాకు ఆబ్జెక్షన్ ఉంది వినండి అని చెప్తే నోటీస్ ఇచ్చిన తర్వాత అటువంటి పార్టీస్ ని వినిన తర్వాత ఆర్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్, పైన అప్లికేషన్ పెట్టుకుంది, ఇక్కడ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ అనమాట. వితౌట్ సచ్ నోటీస్, ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ తీసుకుంటే నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టు, right? On its own motion, without such notice, the High Court or the District Court may at any stage of that particular proceeding అనమాట. ఏ స్టేజ్ లో ఉండినా సరే ఏం చేయచట, ట్రాన్స్ఫర్ ఎనీ సూట్, అపీల్ ఆర్ ఎనీ అదర్ ప్రొసీడింగ్. మనం ఒక సూట్ కోసమే మాట్లాడుకోవట్లేదు, అది సూట్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అపీల్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అపీల్ కాక ఇతర ఏ ప్రొసీడింగ్ అయినా పెండింగ్ ఉంటే ఎనీ ప్రొసీడింగ్ ఇన్ ద సెన్స్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఇటువంటివన్నీ వస్తాయి కదా, అటువంటి అనమాట. అదర్ ప్రొసీడింగ్ కేటగిరీలోకి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కూడా వస్తాయన్నమాట. సో ఏం చేయొచ్చట, ట్రాన్స్ఫర్ ఎనీ సూట్, అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ పెండింగ్ బిఫోర్ ఇట్, దాని ముందు స్వయాన పెండింగ్ ఉంటున్నా సరే, అంటే ఏ కోర్టులో అయితే అప్లికేషన్ ఫైల్ అయిందో మేడ్ బి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ మేడ్ బి హైకోర్ట్, దాని ముందు కనుక ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెండింగ్ ఉంటుంటే అది ఏం చేస్తుందట, ట్రాన్స్ఫర్ సచ్ సూట్, అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ పెండింగ్ బిఫోర్ ఇట్, దాని ముందు పెండింగ్ ఉండిన సూట్ అయినా అపీల్ అయినా ఇంకా ఇతరత్ర ఏ ప్రొసీడింగ్ అయినా సరే, లేదా పెండింగ్ బిఫోర్ ఇట్ ఫర్ ద ట్రయల్ అండ్ డిస్పోజల్. దేనికోసం పెండింగ్ ఉంది, ట్రయల్ కు ఉంటుంది, డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఉంటుంది కదా, ఏదైనా సూట్ అపీల్ కానీ సూట్ కానీ ఇంక ఇతరత్ర ఏ ప్రొసీడింగ్ అయినా సరే దాని ముందు పెండింగ్ ఉండినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుందట. ట్రాన్స్ఫర్ ఎనీ సూట్, అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ పెండింగ్ బిఫోర్ ఇట్ ఫర్ ట్రయల్ ఆర్ డిస్పోజల్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, టు ఎనీ కోర్ట్ సబార్డినేట్ టు ఇట్, తనకన్నా సబార్డినేట్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో తనకన్నా తక్కువ కోర్టు, అందులో ఏ కోర్టుకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే పార్టీ ఏ కోర్టుకి అప్లికేషన్ ట్రాన్స్ఫర్ చేయమని పెట్టుకున్నారో ఆ కోర్టుకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. టు ఎనీ కోర్ట్ సబార్డినేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీ వచ్చి విశాఖపట్నం కోర్టులో కాదండి నెల్లూరు కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి బికాస్ ఐ బిలాంగ్ టు నెల్లూరు, నాకు ఇక్కడ నుంచే ఫీజిబుల్ గా ఉంటుందంటే ఆ కన్సర్న్డ్ హైకోర్టు ఏమైతే ఉన్నిందో అది నెల్లూరు కోర్టుకే ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు, దానికి అనిపించింది నెల్లూరు కోర్టులో వద్దు విశాఖపట్నం కోర్టులో వద్దు, అది విజయవాడ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూ అండర్స్టాండ్? సో ఏ కోర్టుకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏ కోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్నారో మ్యాండేట్ గా దానికి ట్రాన్స్ఫర్ చేయాలని లేదనమాట. ఏ కోర్టుకైనా అంటే అర్థం ఏ కోర్టుకైనా అని. ట్రాన్స్ఫర్ ఎనీ సూట్, అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ పెండింగ్ బిఫోర్ ఇట్ ఫర్ ట్రయల్ ఆర్ డిస్పోజల్ టు ఎనీ కోర్ట్ సబార్డినేట్ టు ఇట్, దానికి సబార్డినేట్ గా ఉండిన ఏ కోర్టుకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సబార్డినేట్ టు ఇట్ అండ్ కాంపిటెంట్ టు ట్రై ఇట్, అది ఆ సబార్డినేట్ కోర్ట్ ఏమవ్వాలి, దానికి కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఉండి ఉండాలి, కాంపిటెంట్ టు ట్రై ఆర్ డిస్పోజ్ ఆఫ్ ద సేమ్ ఇదే మ్యాటరు మీరు ఏ కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ మ్యాటరు దాన్ని ట్రై చేసే రైట్ అయితే
మ్యూట్ అయ్యారా సార్ మేడం ఏమన్నా? వాయిస్ రాలేదు సార్, వాయిస్ వినిపించడం లేదు. సారీ సమ్వన్ కేమ్ మాట్లాడుతున్నాను లేండి, సారీ. యా ప్లీజ్ మేడం. వెల్కమ్. షట్ ఇట్ ఆన్ గో. నేను చెప్తున్నాను. ఓకే, విత్డ్రా. ఫస్ట్ వన్ చెప్పాను కదా, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ ఎనీ సూట్ అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ పెండింగ్ బిఫోర్ ఇట్ ఫర్ ట్రయల్ డిస్పోజల్ కో ట్రయల్ కో ఉండిన ఏ సూట్ నైనా ఏ కోర్టుకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాని సబార్డినేట్ కోర్ట్ కి ప్రొవైడెడ్ ఏ కోర్ట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుందో అది కాంపిటెంట్ కోర్ట్ అయి ఉండాలి ఆ మ్యాటర్ ట్రై చేయడానికి. అది క్లాజ్ ఏ. క్లాజ్ బి లో ఏం చెప్తుంది, విత్డ్రా ఎనీ సూట్, దాని దగ్గరికి రప్పించుకోవచ్చు. కింద కోర్టులో సబార్డినేట్ కోర్టులో ఏమైతే ఉన్నదో అటువంటి మ్యాటర్ ని ఆ కోర్ట్ నుంచి ఉపసంహరించి తన దగ్గరికి తెచ్చుకోవచ్చు. ఈ హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ. విత్డ్రా ఎనీ సూట్ అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ పెండింగ్ ఇన్ ఎనీ కోర్ట్ సబార్డినేట్ టు ఇట్, తనకి సబార్డినేట్ కోర్టులో పెండింగ్ ఉన్న ఏ సూట్ అయినా అపీల్ అయినా అప్లికేషన్ ఏదైనా ఇతరత్ర ప్రొసీడింగ్ అయినా సరే దాన్ని అక్కడి నుంచి విత్డ్రా చేసి తన దగ్గరికి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఏం చేస్తుంది, అదని బీరువాలో పెట్టుకుంటుందా, ఏం చేస్తుంది అనేది చెప్తుంది. ట్రై ఆర్ డిస్పోజ్ ఆఫ్ ది సేమ్, సొంతంగా తనే ట్రై చేయొచ్చు. అపలేట్ కోర్ట్ ఏమైతే ఉందో హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ ఉపసంహరించుకొని లోవర్ కోర్ట్ నుంచి తెచ్చుకున్న కేసు ఏమైతే ఉందో అదే స్వయాన ట్రై చేయొచ్చు, దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. లేదు, ట్రాన్స్ఫర్ ద సేమ్ ఫర్ ట్రయల్ or disposal to any court subordinate to it and competent to try it and dispose of the same. ఏం చెప్తుంది, వేరొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కింద సబార్డినేట్ కోర్ట్ నుంచి ఫస్ట్ తన దగ్గరికి అయితే రప్పించుకుంటుంది. తనే స్వయం ట్రై చేయాలనుకుంటే ట్రై చేస్తుంది, లేదా వేరొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని భావిస్తే వేరొక కోర్ట్ కి కాంపిటెంట్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. మూడవది రీట్రాన్స్ఫర్ ద సేమ్ ఫర్ ట్రయల్ ఆర్ డిస్పోజల్ టు ద కోర్ట్ ఫ్రమ్ విచ్ ఇట్ వాస్ విత్డ్రాన్. ఏ కోర్ట్ నుంచి అయితే ఉపసంహరించిందో మళ్ళీ అదే కోర్టుకి తిరిగి పంపించొచ్చట, ట్రై చేసుకోమని. సరేనమ్మా, నేను ఇదేదో కాన్ఫ్లిక్ట్ ఉందని నా దగ్గరికి రప్పించుకున్నాను, అవసరం లేదు, ఇందులో పెద్ద అంత కంటెన్షన్ చేయాల్సింది ఏం లేదు, మళ్ళీ మీరే ట్రై చేయండి అని చెప్పి సేమ్ కోర్టుకి అయితే పంపించేయచ్చట. ఈ 3 పనులు చేయొచ్చు. ఏ కోర్టు, హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ. రైట్ అండి. దిస్ ఇస్ విత్ ద పవర్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ టు ట్రాన్స్ఫర్ or withdraw any suit, appeal or application, and it can try it or it can transfer to any other court competent to try it. Antane idi 24. Inka subsection 2 lo em cheptaru, where any suit or proceeding has been transferred or withdrawn under subsection 1. ఏ సూట్ అయితే ఏ సూట్ గానీ ఏ ప్రొసీడింగ్ గానీ అట్లా ట్రాన్స్ఫర్ కాబడిందో విత్డ్రా కాబడిందో సబ్సెక్షన్ 1 లో చెప్పినట్టు ద కోర్ట్ విచ్ ఇస్ thereafter to try or dispose of the suit or proceeding, ఇక్కడ నుంచి తీసి ఇంకొక కోర్టుకి పంపిస్తుంది కదా, ఆ కోర్టు కోసం చెప్తున్నారనమాట. ఆ కోర్ట్ మే సబ్జెక్ట్ టు ద స్పెషల్ డైరెక్షన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు అట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ దానికి సంబంధించిన ఏమైనా డైరెక్షన్, స్పెషల్ డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, ఏమని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది, పంపించేసింది, ఈ కోర్టు ఆ కోర్టు కాదు, ఈ కేసు ఆ కోర్టు కాదు, ఈ కోర్టు ట్రై చేయాలని చెప్పి ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ కోర్టుకి హైకోర్టు ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ పర్టికులర్ విజయవాడ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి డైరెక్షన్ ఏదైనా ఇచ్చింది అనుకోండి, ఏమని ఈ కేసును ఫ్రెష్ ఫస్ట్ నుంచి ట్రై చేయండి, ఇందులో కొంచెం ఎవిడెన్స్ అది ప్రాపర్ గా తీసుకోలేదు లేదా మ్యాగ్నిఫై తో ఫస్ట్ నుంచి ట్రై చేయండి అని, లేదు ఈ పర్టికులర్ స్టేజ్ నుంచి ట్రై చేయండి, లేదా ఈ పర్టికులర్ విధంగా ట్రై చేయండి అని చెప్పి ఏదైనా ఒక స్పెషల్ డైరెక్షన్స్ కనుక ఇచ్చిండుంటే ఆ డైరెక్షన్ ప్రకారం ఆ ట్రాన్స్ఫరీ కోర్ట్ ఏమైతే ఉందో ఏ కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ కోర్టు దానికి అనుగుణంగానే ఆ సూట్ కానీ ప్రొసీడింగ్ కానీ ట్రై చేస్తుందంట. లేదు అలాంటి ఏ స్పెషల్ డైరెక్షన్ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఇవ్వలేదు అనుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ సూట్ ఏ స్టేజ్ లో తన దగ్గరికి వచ్చిందో ఆ స్టేజ్ నుంచి ప్రొసీడింగ్స్ ని కంటిన్యూ చేసేస్తుంది. ఇది క్లియరా? ఎస్ మ్యామ్. చలో అంతే చెప్తోంది సబ్సెక్షన్ 2 అండి. వేర్ ఎనీ సూట్ ఆఫ్ ప్రొసీడింగ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ విత్డ్రాన్ అండర్ సబ్సెక్షన్ 1, ద కోర్ట్ విచ్ ఈస్ thereafter టు ట్రై, అంటే నెక్స్ట్ కోర్ట్ ఏ కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ ట్రాన్స్ఫరీ కోర్ట్ అనమాట, ఈస్ thereafter టు ట్రై అండ్ డిస్పోజ్ ఆఫ్ సచ్ సూట్ ఆఫ్ ప్రొసీడింగ్ మే సబ్జెక్ట్ టు స్పెషల్ డైరెక్షన్స్. స్పెషల్ డైరెక్షన్స్ ఏమైనా తనకి ఇచ్చిండుంటే తన సుపీరియర్ కోర్టు ఏ కోర్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేసిందో ఆ కోర్ట్ అయిన స్పెషల్ డైరెక్షన్స్ ఇచ్చుంటే ఆ డైరెక్షన్స్ కింద ట్రై చేస్తుంది. సబ్జెక్ట్ టు ఎనీ స్పెషల్ డైరెక్షన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఏదైనా డైరెక్షన్ ఇచ్చిండుంటే ఆ డైరెక్షన్ ప్రకారం ట్రై చేస్తుంది. ఈథర్ ట్రై ఇట్ ఆర్ ప్రొసీడ్, అలా అటువంటి డైరెక్షన్ ఏమీ లేకపోతే ప్రొసీడ్ ఫ్రమ్ ద పాయింట్ అట్ విచ్
ఇట్ వాస్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ విత్డ్రాన్. ఏ పాయింట్ ఏ స్టేజ్ లో నుంచి అది వేరొక కోర్టు నుంచి విత్డ్రా కాబడో లేకపోతే ట్రాన్స్ఫర్ కాబడో తన కోర్టుకు వచ్చిందో ఆ స్టేజ్ ఇంటే ప్రొసీడింగ్స్ జరిపించేస్తుంది. అది నెక్స్ట్ 3 చెప్తుంది. For the purposes of this section, court of additional and assistant judges shall be deemed to be subordinate to the district court. ఇక్కడ మళ్ళీ subordination of judges కోసం అనేది తెలుసుకోవాలి, subordination of courts కోసం తెలుసుకోవాలి. యాక్చువల్గా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నేను చెప్పాను పర్టికులర్ గా ఒక డిస్ట్రిక్ట్ కి ఒక కోర్ట్ ఉంటుంది, లేదు జనాభా సంఖ్య పెట్టి ఆ ఒక్క కోర్ట్ అది డీల్ చేయలేకపోతుంది అనుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ విత్ కన్సల్టేషన్ ఆఫ్ హై కోర్ట్ ఇంకా మల్టిపుల్ డిస్ట్రిక్ట్ ఒక నిమిషం అసిస్టెంట్ జిల్లా జడ్జెస్ కోర్టులో ఏర్పాటు చేస్తుంది మేడం. లేదు మా మేట్స్ వాళ్ళు నన్ను ఇంటరప్ట్ చేస్తున్నారు. సరే నేనేం ఎందులో ఉన్నా అంటే ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఎస్. ఇప్పుడు అడిషనల్ కోర్ట్స్ కోసం చెప్పుకున్నాం కదా, ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉందనుకోండి, ఒకే కోర్ట్ ఉంటే వెల్ అండ్ గుడ్. అట్లా కాకుండా మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయనుకోండి అంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ పెట్టినప్పుడు అడిషనల్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇట్లా నేమ్ చేస్తుంది. ఆ పర్టికులర్ స్టేట్ కి పర్టికులర్ డిస్ట్రిక్ట్ కి ఎన్ని కోర్ట్స్ కావాలని స్టేట్ గవర్నమెంట్ భావిస్తే అన్ని అడిషనల్ కోర్ట్స్ పెట్టుకోవచ్చు. అన్ని అడిషనల్ కోర్ట్స్ పెట్టుకున్నప్పుడు అంతమంది అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ వస్తారా అండి? డిస్ట్రిక్ట్ కోర్ట్ పెట్టినప్పుడు దాని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆబ్వియస్లీ డిస్ట్రిక్ట్ జడ్జ్ కదా, వారిని ఏమని పిలుస్తాం అంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అని పిలుస్తాం మనం కదా. సో ఈ ప్రిన్సిపల్ కోర్ట్, మెయిన్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అవుతుంది. అండ్ ఆ జడ్జ్ గారిని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అని పిలుస్తాం, దాని ప్రిసైడింగ్ ఆఫీసర్ ని. అండ్ ఈ అడిషనల్ కోర్ట్స్ ఏమైతే ఉండినాయో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనే పేరుతో పిలుస్తాం. అండ్ వాటిని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ని అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అని పేరుతో పిలుస్తాం. సో వీరు కాక డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కి సంబంధించి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉండొచ్చు కదా, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉంటారు అక్కడ, వాటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్. వీరితో ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎంతమంది ఏ కేటగిరీస్ లో ఉన్నారండి? ఒకటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు, లేదు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు, లేదా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే వారి పవర్స్ అండ్ వారి స్టాటస్. డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ ఆన్ ద ప్యారలల్ లైన్. ఇద్దరికి సేమ్ పవర్స్ ఉంటాయి, సేమ్ దాన్ని ఏమంటే సేమ్ ప్యారలెన్స్ లో ఉంటారనమాట వారిద్దరు. కానీ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే వారు మాత్రం వారిద్దరికి సబార్డినేట్ గా ఉంటారు హైరార్కీ ప్రకారం అయితే. కానీ ఈ పర్టికులర్ సెక్షన్ కోసం ఏం చెప్తోందంటే అట్లా హైరార్కీని కన్సిడర్ చేయకండి. అందరూ ఏం చెప్తున్నారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కు అండ్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్ కూడా ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో వారికి సబార్డినేట్ గానే కన్సిడర్ చేయండి, ఈ ఒక్క సెక్షన్ కి సంబంధించి మాత్రమే. అదర్వైజ్ అసిస్టెంట్ district judge is always subordinate to the district judge and additional district judge is with parallels to the district judge. వాళ్ళిద్దరూ ఒకటే సేమ్ పవర్స్ ఉంటాయి. ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి, ఈ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వాళ్ళిద్దరికి సేమ్ పవర్స్ ఉంటాయి. కానీ వారిని అడిషనల్ గా నియమితులు చేశారు కాబట్టి వారికి ఇప్పుడు వారికి వర్క్ అంతా సాగ్రిగేట్ చేసి ఇవ్వాలంటే ఎవరిస్తారు? ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఎవరైతే ఉండినారో వారే ఇస్తారనమాట. ఏదైనా పవర్ గానీ ఏదైనా డెలిగేట్ చేయాలంటే వారు డెలిగేట్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సెక్షన్ కి సంబంధించి వీరిని సబార్డినేట్ కింద తీసుకోండి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కి అని చెప్తున్నారు అనమాట. అది ఐ విల్ రీడ్ దిస్ సెక్షన్ ఫర్ యూ. కోర్ట్స్ ఆఫ్ అడిషనల్ అండ్ అసిస్టెంట్ సెషన్స్ courts of additional and assistant judges shall be deemed to be subordinate to the district court for the purpose of this section only. ఇది క్లియరా అండి? Yes, ma'am. దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇంకా అక్కర్లేదు కదా? No need, madam. I think so. చలో ఓకే. సో ప్రొసీడింగ్ అంటే ఏమిటి? ప్రొసీడింగ్ ఇన్క్లూడ్స్, ఇందాక పైన మనం ప్రొసీడింగ్ సూట్, అపీల్ ఆర్ ప్రొసీడింగ్ అని చదువుకున్నాం కదా. ప్రొసీడింగ్ అంటే ఏమిటి అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీకి సంబంధించిన ప్రొసీడింగ్, నన్ అదర్ దాన్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్. అండ్ దెన్ డి చెప్తుంది, ఫోర్ చెప్తుంది, ద కోర్ట్ ట్రయింగ్ ఎనీ సూట్ ట్రాన్స్ఫర్డ్ or withdrawn under this section from a court of small causes shall for the purposes of such suit be deemed to be a court of small causes. For example, small causes court నుంచి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ సూట్ స్మాల్ కాజెస్ కోర్ట్ లో లోయెస్ట్ సివిల్ కోర్ట్ లో నడుస్తా ఉంది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే దాన్ని ఏం చేశారంటే అది ఆ పర్టికులర్ కోర్ట్ కాదు,
డిస్ట్రిక్ట్ కోర్టు ట్రై చేయాలని భావించింది అనుకోండి హైకోర్టు. సరే తీసుకొని వచ్చి ఏం చేస్తుందంటే ఆ స్మాల్ కాజెస్ కోర్టులోను ఎంతవరకు మ్యాటర్స్ డీల్ చేయొచ్చు అంటే యాజ్ ఆఫ్ రూల్ 10,000 వరకు మ్యాటర్స్ ఆ స్మాల్ కాజెస్ కోర్ట్ మన ఏపీలో డీల్ చేస్తుంది. సో దాన్ని తీసుకొని వచ్చి ఆ పర్టికులర్ సూట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇచ్చారనుకోండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ని ట్రై చేయమని. ఆ పర్టికులర్ పర్పస్ కి డిస్ట్రిక్ట్ కోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఎంత అండి? 50 లక్షలు దాటి ఎంత వర్త్ సూట్ అయినా ట్రై చేయొచ్చు కదా. Yes, madam. సో Yes, madam. కానీ ఇక్కడ స్మాల్ కాజెస్ కోర్ట్ కి 10,000 వరకు ట్రై చేసే ఇది మాత్రమే ఉంది. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి 50 లక్షలకి మించి ట్రై చేసే అధికారం ఉండినా సరే ఈ పర్టికులర్ పర్పస్ కి ఆ పర్టికులర్ సూట్ స్మాల్ కాజెస్ కోర్ట్ నుంచి వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ పరిధి ఎంతవరకు ఉంటుంది? ఆ పర్టికులర్ కేసుకి సంబంధించి 10,000 వరకే ఉంటది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? Yes, madam. సో దాని పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ 50 లక్షలు దాటి ఎంతవరకు డీల్ చేసే అధికారమైనా ఉండినా సరే ఈ పర్టికులర్ కేసు స్మాల్ కాజెస్ కోర్ట్ నుంచి వచ్చింది కాబట్టి స్మాల్ కాజెస్ కోర్ట్ పరిధి 10,000 కాబట్టి ఈ ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్ కోర్ట్ పరిధి ఎంతవరకు ఉంటుందండి? 10,000 వరకునే ఉంటుంది. ఎస్ అంతనే. ఇది ఎక్కడ చెప్తారంటే ఏపీ సివిల్ కోర్ట్స్ యాక్ట్ ఉంటుందని చెప్పాను కదా. Yes, madam. అందులో సెక్షన్ 24 లో ఉంటుందండి. ఎవరికైనా డౌట్ ఉంటే దీనికోసం అక్కడ వెళ్ళి చదవండి, మీకు క్లారిటీ అవుతుంది. A suit or proceeding may be transferred under the section from a court which has no jurisdiction to try it. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఏ కోర్ట్ నుంచి చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదు, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ లేదు అది ట్రై చేయడానికి. ఆ కోర్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చా వేరొక కోర్ట్ కంటే? ఎస్, ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్. A suit or proceeding may be transferred under this section from a court which has no jurisdiction to try. అదేంటండి జ్యూరిస్డిక్షనే లేదు కదా ఆ కోర్ట్ కి ట్రై చేయడానికి అన్నప్పుడు అదప్పుడు అక్కడ సూట్ నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది కదా ప్రొసీడింగ్స్ అంటే. అట్లా ఏం లేదు, అది చెల్లదు కనుకనే వేరొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు కాబట్టి ఎస్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్తున్నారు. ఇది క్లియరా? Yes, ma'am. 25 రేపు చదివి